మరొకసారి మీ వాక్యాన్ని వినడానికి, ధ్యానించడానికి మీ సన్నిధిలో తండ్రి ఈ సమయమును దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రం. ఎవరునో కాలయాపన చేయక వింటున్న వాక్యాన్ని తండ్రి, మొదటి శతాబ్దం నుంచి ఈరోజు వరకు ఈ వాక్యాన్ని మా కొరకు ఎంత భద్రపరిచారో నేర్చుకొని వ్యక్తులుగా తండ్రి, మీ రాజ్యానికి ఉపయోగకరమైన వ్యక్తులుగా మీరు ఎలా మార్చుకున్నారో తెలుసుకొని తండ్రి, మా ఉద్యోగాల్లో, మా చదువుల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో, మా సంసారాల్లో, సేవలో తండ్రి మరలా మత్తయి లాంటి వారు, పేతురు లాంటి వారు, ఆంధ్రయ్య లాంటి వారు, 12 ఏళ్లను తండ్రి నలిగిపోయిన తండ్రి రక్తస్రావం నుంచి లేవనెత్తబడిన అలాంటి కుమార్తె లాంటి వారు మళ్ళీ తండ్రి లేవనెత్తబడడానికి వర్తమానం ద్వారా వారితో మాట్లాడతారని కోరుతున్నాం. నిలబడి నేను తండ్రి కాలయాపన చేయక వారికి ఎలా చెబితే అర్థమవుతుందో అర్థమయ్యేలా తండ్రి నన్ను బోధించడానికి నన్ను వాడుకోండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న మీ బిడ్డలందరినీ దీవించండి. వాక్యం మీద వారికి మనస్సును, ఆసక్తిని రేకెత్తిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందా? చివరి వరకు. ఈరోజు కొంచెం స్పీడ్గా చెప్తాను, ఎందుకంటే ఈరోజు మన చర్చ తర్వాత మళ్ళీ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. క్రమానుగతంగా కొన్ని సంగతులు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నావో మనం విన్నాం, వాటిని గురించి మనం ధ్యానించాం, వాటిని గురించి ఎన్నో సంగతులు మనం తలపోస్తున్నాం. నిబంధనలు గురించిన సంగతులు, పురాతనమైన విషయాలు మొదలుకొని భౌగోళిక సాక్ష్యాల వరకు ఒక్కొక్కటిగా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. చాలా సంఘాలు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల మాదిరి క్యారెక్టర్ స్టడీ చెప్తాయి. అంటే వ్యక్తుల యొక్క జీవితాన్ని కంపేర్ చేస్తూ చెప్తారు. వాటిని ప్రసంగాలు అంటారు. వాటిని ప్రసంగం అంటే ఏంటంటే, మీకు బాధలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, నలిగిపోతున్నారా, యాచారిపోతున్నారా, సమాధానం లేక సొసైటీలో కొట్టుకుపోతున్నారా, అయితే రండి, అబ్రహామును దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఈ కంపారిజన్, పోలిక ప్రసంగాలు అంటారు వీటిని. కానీ మన ప్రసంగాలు కాదు. 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు మీరు సంఘానికి వస్తారంటే, అసలు మత్తయి యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు తెలియకపోతే 5 ఏళ్ళు సంఘానికి వచ్చి ఎరగదీసేది దేనికి? 10 ఏళ్ళ నుండి సంఘానికి వచ్చి లూకా సువార్త అనగా నువ్వు నోరెలు పెడితే, ఇంకా లూకా సువార్త అంటే నీకు తెలియకపోతే నువ్వు ఏ భక్తిని గడించినట్టు? నువ్వు పట్టుకున్న బైబిల్ నీకు తెలియదు కనుక ఈరోజు క్రైస్తవ విరోధులు బైబిల్ చదివి మీ బైబిల్ ఇలా ఉందరని చెప్తే ఆ రిఫరెన్స్ మా బైబిల్లోనే ఉందని విడ్డూరంగా చూస్తున్నారంట. వాళ్ళకి సమాధానం చెప్పడానికి మిమ్మల్ని వాక్యం చదవమంటలేదు, కానీ మన బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి. రెండోది, మన బాధ్యత, మన గురుతర బాధ్యత ఏంటంటే, ఏతు అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పే సత్యము నీ దగ్గర ఉండాలి. అందుకు క్రమానుగతంగా నేర్చుకోవాలి. నిజానికి ఇలాంటివి బైబిల్ కోర్సులు, థియలాజికల్ కోర్సెస్ లేదా బైబిల్ స్టడీ క్లాసులను పెట్టి చెప్పాలి. మనకు ఆ సౌలభ్యము, ఆ స్థలాలు మనకు ఇంకా కుదరలేదు కనుక ఈ సండే వర్షిప్నే, ఈ వేదికని మనం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఫాలో అవుదాం, జాగ్రత్తగా విందాం. గతించిన వారం మత్తయి సువార్తలోకి వెళ్ళే ముందు మత్తయి గారు అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మత్తయి గారి యొక్క ఉద్యోగం, మత్తయి గారి యొక్క పనిబాట్లు, మత్తయి గారి యొక్క స్థితిగతులు, మత్తయి గారి యొక్క మైండ్ సెట్, మత్తయి గారి యొక్క ఫైనాన్స్ అన్నీ చూస్తాం. ఆ మత్తయి గారిని ఆ రోజుల్లో సమకాలీన సమాజం వాళ్ళని ఎంత దేశించిందో చూసాం. ఆ రోజుల్లో వారు సుంకర్లు, ఆ సుంకర్లు అనగానే వాళ్ళని పట్టించుకునేవారు కాదు. వాళ్ళని పట్టించుకోకపోయేసరికి ఆ సమకాలీన సమాజం వాళ్ళు నీచులుగా, ద్రోహులుగా, వ్యభిచారులుగా, ఘోరాతి ఘోరంగా వాళ్ళని చూశారు. అలాంటి మత్తయిని అపోస్తులను చేశాడు. అలాంటి మత్తయిని పేరుకు తగ్గట్టుగా బహుమానంగా మార్చేశాడు. అలాంటి మత్తయిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 12 మందిలో యాక్టివ్ మెంబర్గా మార్చేశాడు. అయితే మరొక విషయం మనం నేర్చుకోవాలి. ఆ మత్తయిని గురించి మనం నేర్చుకుంటూ మనకు టైం అయిపోయింది కనుక అక్కడితో మనం ఆగిపోయాం. మత్తయి గారి యొక్క ఊరు సంగతి మనకు తెలియాలి. అసలు మత్తయి గారి యొక్క క్యారెక్టర్ ఏంటో తెలిసింది, మత్తయి గారి యొక్క ఊరేంటో మనకు తెలిస్తే ఇలాంటి స్థితిగతుల్లోంచి మత్తయి వచ్చాడు అన్నది మనకు చాలా బ్రైట్గా అనిపిస్తుంది. మత్తయి గారు ఎందుకు మత్తయి సువార్తనాలు అడ్రస్ చేస్తూ రాశాడో మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకేంటి మత్తయి గారి యొక్క స్థితిగతులు అర్థం కావడానికి మరికొన్ని లోతుల్లోకి వెళ్దాం. ఒకసారి మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం
మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం నుండి. ఆయన మార్గమును నిలుచు సుంకపు మెట్టనొద్ద కూర్చున్న అల్ఫయ కుమారుడగు లేవీని చూసి బాగా వినండి. ఇక్కడ లేవి అనగానే మనకు తెలుసు, గతించిన వారం యూదులకి ఇశ్రాయేలీకి సహజంగా 2 పేర్లు ఉంటాయి. మత్తయి గారికి ఉన్న మరొక పేరే లేవి. లేవి సుంకపు మెట్ట దగ్గర కూర్చున్నాడట. బాగా విందాం, ఎక్కడుంది ఈ సుంకపు మెట్ట? అది 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అది 2వ అధ్యాయం మొదటి వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చింది. ఇప్పుడు బాగా వినండి, 2వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ ఏంటి? కపెర్నహూమ్. బాగా వినాలి. ఈ కపెర్నహూమ్ ఏదైతే ఉందో దీన్నే మరొక సైడ్ నేమ్లు ఏమంటారు? నహూమ్ అంటారు. దీన్ని కపెర్నహూమ్ విడదీసి నహూమ్ అంటారు. చూసారు, దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అంటే చెర తర్వాత, అంటే యూదులు మహాచెర తర్వాత, అంటే ఇర్మియా ప్రకటించాడే 70 సంవత్సరాల చెర. ఆ చెర తర్వాత ఈ ఏదైతే గలిలయ సముద్ర తీరం ఉంది చూస్తారో, గలిలయ సముద్రం ఉందగా, ఈ గలిలయ సముద్రం దగ్గర నప్తాలి, జబులేను అనే 2 గోత్రాలు ఉంటాయి. మీకు తెలుసుగా, జబులేను గోత్రం, నప్తాలి. ఈ నప్తాలికి ఏదైతే ఉందో ఈ రెండిటికి మధ్య ఉన్న ఏరియానే కపెర్నహూమ్ అంటారు. అంటే సుమారు యెహోషువ కాలం తర్వాత ఎడదీసిన ఈ భూభాగాల్లో 2 గోత్రాల మధ్య చెర తర్వాత, అంటే బబులోను, ఈ భయంకరమైన చెర తర్వాత ఏర్పడిన పట్టణం. అంటే బహుశా యూదులు అన్యులు మిశ్రితమై ఏర్పాటు చేసుకున్న పట్టణం అని అంటారు చరిత్ర ప్రకారం. అలాంటి పట్టణంగా ఇది ఏర్పడింది. పైగా ఇది సముద్రానికి దగ్గరకున్న ప్రాంతం కనుక అక్కడ ఎక్కువ వీళ్ళు ఉండేవారట, జాలరులు. ఎవరు? జాలరులు. జాలరులు ఎక్కువగా ఉండడమే కాదు, ఆ ఏరియాలో ప్రతి వస్తువుకి ట్యాక్స్ అక్కడే కట్టేవారట. ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ప్రతి వస్తువుకి ట్యాక్స్ అక్కడే కట్టేవారు. ట్యాక్స్ కట్టించుకోవడానికి ఒక ఏరియా ఉండేది, అడ్డా. ఆ అడ్డా పేరే సుంకపు మెట్ట. అంటే ఇది కపెర్నహూములో ఆ రోజుల్లో బాగా వ్యాపారాలు జరిగేవన్నమాట. అంటే కేవలం మనకి ఎవరైతే జాలర్లు ఉన్నారని మాత్రం అనుకోవడానికి వీలు లేదు. ఆ రోజుల్లో పేరు మోసిన మోతుబర్లు, అంటే బాగా అడ్డగోలు వ్యాపారాలు చేసి సంపాదించిన ఆస్తుపరులు ఎక్కువ అంట. అలాంటి ఏరియాలో ఎవరిని కదిపినా చిన్నోడికి పెద్దోడికి అందరికి డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అందరూ దొంగ వ్యాపారాలు చేయడం, ఆ వ్యాపారం చేయడం, ఈ వ్యాపారం చేయడం, మొత్తం మీద సంపాదించడం నేర్చుకున్న తర్వాత టౌన్లో ప్రతి ఒక్కడికి బాగా డబ్బు వచ్చిందన్నమాట. అందుకే కపెర్నహూము ఎంత బాగా హెచ్చించబడిపోయిందంటే తనలో తాను, అంటే సిటీ అనుకుంటుందంట. అంటే సిటీ అంటే పీపుల్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలందరూ అనుకుంటున్నారట ఆకాశానికి ఎక్కిపోదాం అనుకుందంట. అంటే కపెర్నహూమ్ అంటే ఆ సిటీ ఫీలింగ్ ఎలా ఉందో చూడండి. నేను ఆకాశం అంత ఎత్తెదుగుతాను అనుకుందట. అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు ఆకాశం అంత ఎత్తెదిగినా నేను పాతాళానికి తొక్కేస్తాను అన్నాడు. నువ్వేమనుకుంటున్నావంటే బబులోను సామ్రాజ్యం ఎలాగైతే ఆకాశం అంత ఎత్తెదగాలని ఎలాగైతే అనుకుందో, నువ్వు కూడా సేమ్ పతనమైపోయిన బబులోను లాగే నాకు తిరుగులేదు, నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, నా దగ్గర అడ్డగోలు వ్యాపారాలు బాగా ఉన్నాయి, నా దగ్గర ట్యాక్స్ వసూలు చేసే జ్ఞానం ఉందని రకరకాల ఫీలింగ్లు ఉన్నావేమో. కానీ నీ సంగతి నేను తేల్స్తాను అన్నాడట. ఏం జరిగింది? ఎందుకు దీని మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత కోపగించాడు? ఇలాంటి మోకమ్మడి సమాజం నుంచి మత్తయి గారు ఎలా పిలువబడాల్సి వచ్చింది అంటే ఏదో జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే పెద్ద మినిస్ట్రీయే జరిగింది అక్కడ. ఏం జరిగింది, ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. జాగ్రత్తగా చూస్తూ ఒకసారి అదే మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త త్వరగా 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుండి. యోర్దానికి ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప
వెలుగు చూసిరి బాగా ఉండాలి. అంటే మీకు అర్థమైపోతుంది, అక్కడ జాగ్రఫీ మనకు దొరుకుతుంది చూడండి. ఇది ఏ ఏరియాలో ఉంటుందంటే నజరేతు నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చేసారట. ప్రశ్న, ఎందుకు వచ్చేసాడు చూద్దాం. ఆయన ఎందుకు వచ్చేసాడో కారణాలు ఉన్నాయి. నజరేతు నుంచి సొంత భూభాగాన్ని, సొంత ప్రాంతాన్ని వదిలి వచ్చిన తర్వాత ఆయన ఒక సెంట్రల్కి ఒక ఏరియాని చేసుకుని సువార్త చేయాలనుకున్నాడట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నివాసంగా, అంటే స్థిరమైన నివాసం లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నివాసంగా ఏర్పరచుకున్న ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కపెర్నహూమునే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చేసుకుంటారు. అంటే కపెర్నహూము నుంచి ఆయన సువార్త ప్రకటన చేస్తున్నాడు. ఈ సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా వినండి. కిందికి చెబుతున్నట్టు చూడండి 12వ వచనంలో, నజరేతు నుండి విడిచి జెబులోను నప్తాలి దేశములందరి ప్రాంతంలోని సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి. అంటే ఇప్పుడు ఇదే ప్రాంతం తీర ప్రాంతం. దేనికి తీర ప్రాంతం? గలిలయ సముద్రానికి తీర ప్రాంతం. ఈ గలిలయ సముద్రానికి తీర ప్రాంతంగా ఉంది. ఆ తీర ప్రాంతంగా ఉన్న ఆ పట్టణాల్లో బాగా వినండి, ఆ తీర ప్రాంతంలో ఒక పట్టణాలు ఉన్నాయి. అందులో కొరేజీనా ఇంకోటి ఉంటుంది, బెత్సేదా. అంటే ఇవి దగ్గర టౌన్లు అన్నమాట. ఈ పైన కొండ ప్రాంతంలో కొరేజీన్ ఉంటే, ఆ దిగువ ప్రాంతంలో బెత్సేదా ఉంటే, దానికి దగ్గరగా ఉన్న మరొక టౌనే కపెర్నహూము అన్నమాట. అంటే ఈ కపెర్నహూము లాంటి పట్టణాలు ఏవైతే ఉన్నావో ఈ పట్టణాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దీని స్థితిగతులు మనకు తెలియాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నజరేతు నుంచి పంపించేశారు. ఎందుకు పంపించేశారు మీకు తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది గలిలయ మండలంలో తాలూకా నజరేతు. ఈ నజరేతు ప్రాంతంలో సొంత ఊర్లో సూచక్రియలు చేయమన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేయనన్నాడు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, చాలా రిక్వెస్ట్గా, చాలా అంబులుగా, చాలా ప్రేమన్నట్టు అడిగారు, ఓ ఈ బోధకుడా, ఓ ధర్మశాస్త్ర ఉపదేశకుడు లాంటి పోలికలు ఉన్నవాడా, నేను ఒక విషయం అడుగుతున్నావు. నువ్వు కూడా ఏదైనా కొత్త సూచక్రియ మనకేమైనా చేయి, మన సొంత గ్రామంలో ఇతర ప్రాంతాలను చేస్తున్నావుగా, మన ఏరియాలో చేయంటే అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను చేయను అన్నాడు. మీరు ఎలాంటి వారంటే వ్యభిచార తరంలో సూచక్రియలు అరిగే తరం మీరే అన్నట్టు. అది కాదు మాకు చేయవయ్యా, నిన్నే కదా ఒకడికి ఏదో చేస్తావు, ఇప్పుడు చేయవయ్యా సమాజ మందిరంలో అంటే నేను చేయను అన్నాడు. వాళ్ళ అవిశ్వాసాన్ని ఖండించాడు. అప్పుడే బాగా వినండి, అంతకుముందే చక్కటి అద్భుతం జరిగేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చాలా పొగిడారు. మన సొంత ప్రాంతంలో కూడా ఈ సువార్తతో పాటు అద్భుతాలు చేయమన్నారు. ఎప్పుడైతే ఈయన చేయనన్నాడో చంపేయడానికి ప్రయత్నం చేశారు. ఎవరు? సొంతూరులే. ఎవరు? నజరేతు వారు. ఎవరు? గలిలయ ప్రజలే. అంటే సొంతోళ్ళే ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చంపేయాలనుకున్నారో, ఆ చంపేయాలనుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సొంత ఊరిని విడిచి ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊరి పేరే చెప్పండి, కపెర్నహూము. ఇదంతా ఎక్కడుందో ఒకసారి చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి త్వరగా. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని. బాగా వినాలి, సందర్భం బాగా వినండి. సమాజ మందిరంలోకి వెళ్ళాడు. మీకు ఎంతమంది మన సెమినార్స్ ఫాలో అవుతున్నారు నాకు తెలియదు, కానీ నజరేతు మీద ఒక ప్రసంగం చెప్పాం. మరి ఎంతమంది గుర్తుందో? మీకు గుర్తులేదని నాకు అర్థమైంది. నజరేతులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రసంగం చేయమంటారు. ఎప్పుడైతే ఆయన ప్రసంగం చేస్తాడో, ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఒక మెసేజ్ ఉంటుంది. ఎప్పుడు పబ్లిక్లో ఉండే దరిద్రపు ఆలోచన ఏంటంటే వాళ్ళు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు మెసేజ్ నుంచి. వాళ్ళకి అనుకూలంగా మెసేజ్ ఉందనుకోండి, ఈరోజు దేవుడు ఎంత బాగా మాతో మాట్లాడాడో అంటారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు కనుక మెసేజ్ రాలేదనుకోండి, ఆ చెప్పినోడికి పేర్లు పెడతారు, అవసరమైతే తను కొట్టడానికి కూడా తయారవుతారు. ఇప్పుడు చూడండి, ఎక్కడ లేనని మనోభావాలు వచ్చేస్తున్నాయి ఈ మధ్య, చూసారు లేదు? ఒకప్పుడు పాస్టర్ గారు ఏదనంటే పాడేవారు, ఇప్పుడు ఏదనంటే మనోభావాలు దెబ్బతినేస్తున్నాయి. ఇప్పుడు ఈ మనోభావాలకి బాబులు వాళ్ళు ఎవరు? నజరేతు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే గలిలయ ప్రాంతం నజరేతుకి ఆపోజిట్గా ఉన్న ఏరియాస్ ఏవైతున్నావో ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోవాలని ప్రసంగం చేయి. ఆ వివరణ నువ్వు ఆ యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదువుతున్నాగా ఆ కిందే ఉంటుందంటే బూడిదకు ప్రతిగా చెప్పండి పూదండ. బూడిదకు ప్రతిగా పూదండ అంటే మన ఎనిమీస్ చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు? ఈ గలిలయ ప్రాంతంలో ఉన్న పై ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనకి పడదో.
నువ్వు ఈ వాక్యపట్నం ఏదైతే చదువు, ఈ వాక్యపట్నం చదివిన తర్వాత ఇదిగో వాళ్ళు నాశనం అయిపోతారని నువ్వు ప్రసంగం చేయాలంటే వాళ్ళు ఆ ప్రసంగంలో వాళ్ళ కంటెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుసా? నజరేతు కాకుండా మిగిలిన ప్రాంతాలన్నీ నాశనం అయిపోవాలి, నజరేతు మాత్రమే వర్ధిల్లాలి, ఈ ప్రసంగాన్ని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఈ ఏదైతే పాత నిబంధన అధ్యాయం చదువుతున్నారో ఆ కింద అన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చదువుతారు. ఏం చదువుతారు? ఇదిగో ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటింపబడుతున్నది, అభిషేకం నాలో ఉన్నది, చెరలో ఉన్న వారికి విడుదలిస్తాను, గుడ్డి వారికి కళ్ళు ఇస్తాను, నలిగిన వారికి విడుదలిస్తాను, అంతా బాగానే చెప్తాడు. ఎత్త వస్త్రం కూడా ప్రకటిస్తానంటే సమాధాన వస్త్రం ప్రకటిస్తాను. కానీ అంతా చదివిన ఆయన యెషయా 61 అధ్యాయంలో అన్ని చదివిన ఆయన ఒకటి చదవడం. ఏం చదవడంటే బూడిదకు ప్రతిగా చెప్పండి పూదండి. అంటే దాని అర్థం ఏంటి? ఆ రిఫరెన్స్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇప్పటి వరకు యుద్ధాల చేత నలిగిపోయాం, ఇప్పుడు మనమే చెప్పండి ఇతరుల మీద యుద్ధం జయించబోతున్నామని మన కొరకు యెషయాలో ఇదిగో ప్రవచనం ఉంది. ఈ ప్రవచనం ఇప్పుడు నువ్వు చదువుతున్నావు. ఈ ప్రవచనాన్ని గూర్చిన వివరణ మన ప్రాంతానికి అనుకూలంగా నువ్వు వివరించలేదని ఎవరి మీద తిరగబడ్డారు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఆయన ప్రసంగాలకు పేరెట్టారు, ఆయన భోజనానికి పేరెట్టారు, ఆయన నడకకి పేరెట్టారు, ప్రతి దానికి పేరెట్టారు. చివరికి ఆయన చేసిన అద్భుతాలకు పేరెట్టారు. చివరికి ఆయన చేసిన అద్భుతాలను కూడా పరీక్షించారు. సొంత ప్రజలు ఆయన అర్థం చేసుకోవడం మానేశారు. సొంత ప్రజలు తిరగబడడం ప్రారంభించారు. ఎంతగా తిరగబడిపోయారు? 27వ వచనంలో చూడండి ఒకసారి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేల్ అనేక మంది కుష్ఠరోగులు ఉండగా సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో చెప్పుచున్నాను, నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆగ్రహంతో నిండుకున్నది. అర్థం ఏంటి? నువ్వెందుకు స్వస్థత చేయట్లేదు, నువ్వెందుకు మాకు ఇలాంటి కార్యక్రమం చేయట్లేదు, మేము ఎందుకు ఎక్స్పెక్ట్ చేయండి అనుకున్నది మీరు ఎందుకు చేయట్లేదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇదిగో ఏలియా కాలంలో చాలా మంది ఎదవరాండ్లు ఉన్నారు. అంతమంది ఎదవరాండ్లు ఉన్నప్పుడు ఏ ఎదవరాల దగ్గరికి దేవుడు పంపబడలేదు, కానీ మరి సారెపత్తి గ్రామంలో ఉన్న ఒకే ఒక్క ఎదవరాల దగ్గరికి పంపబడ్డాడు. అలాగే రెండవది చాలా మంది, అంటే ఆ రోజులు ఎలీషా కాలంలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నా, సిరియా దేశంలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నా నయమానుకు తప్ప దేవుడు ఎవరికి చేయలేదంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అన్యులు నాశనం అయిపోవాలని. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నజరేతు ప్రజలు తప్ప ఇంకెవడు బాగుపడకూడదని. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నీకు విరుద్ధంగా ఉన్న అన్యులందరూ పతనం అయిపోవాలని. కానీ దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? పురాతనమైన కాలం ఏలియా కాలంలో కూడా బాగా వినండి, సారెపత్తి గ్రామంలో ఉన్న విధవరాలు ఎవరు? ఒక అన్యురాలు. సిరియాలో ఉన్న నయమాన్ ఎవడు? ఒక అన్యుడు. అంటే పాత నిబంధన కాలం నుంచి దేవుడు ఇశ్రాయేల్ మాత్రమే నజరేతు వారినే కాదు ఇష్టపడుతున్నది, చెప్పండి అన్యులను కూడా ఇష్టపడుతున్నారు. కానీ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నజరేతు తప్ప మిగిలినవన్నీ నాశనం అయిపోవాలని మీరు ఆశపడుతున్నారు. మీరు అనుకున్న ప్రసంగం నేను చెప్పండి చేయను. మీరెవరు నాకు చెప్పడానికి ప్రసంగం చేయడానికి? ఇలా చెప్పాలని, అలా చెప్పాలని, ఎలా మాట్లాడాలని ప్రసంగికుడిగా మీరు నాకు చెప్పడం ఏంటి? దేవుడి ఉద్దేశం ఏదైతే ఉందో అదే నేను చెప్తాను తప్ప మీరు అనుకున్నది నేను చెప్పను. తండ్రి ఉద్దేశాన్ని తప్ప మీ ఉద్దేశాలు ఈ ప్రసంగంలో నేను చొప్పించడం. ఎప్పుడైతే ఆయన తిరగబడ్డాడో తిరగబడిన వెంటనే ఏం చేస్తున్నారు చూడండి, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ ఎగ్జాంపుల్స్, ఆ ఉదాహరణలు, ఆ ప్రసంగాన్ని విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలక్రిందులుగా పడదేయవలనని తమ పట్టణంలో కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకొని పోయి, అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమును వెళ్ళిపోయి. ఇప్పుడు చెప్పండి, సొంత ఊరు వారే ఆయన మీదకి ఎందుకు తిరగబడ్డారు చెప్పండి? వాళ్ళకు వాతలేసే ప్రసంగం చేశాడు కనుక. సొంతలో ఆయనకి ఎందుకు, సొంత వారికి ఆయన ఎందుకు నచ్చట్లేదు చెప్పండి? వాళ్ళు అడిగింది చేయట్లేదు కనుక, వాళ్ళు అడుగుతున్న అద్భుతాలు చేయట్లేదు, వాళ్ళు అడుగుతున్న ప్రసంగాలు చేయట్లేదు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళకు అనుకూలంగా ఉండడం లేదు. వాళ్ళకి అనుకూలంగా ఉండకపోతే కొండ పైకి తీసుకెళ్ళి గెంటేస్తారంటే గెంటేస్తారు. అనుకూలమైన ప్రసంగాలు చేయకపోతే చంపేస్తారంటే చంపేస్తారు. ఆ రోజు భౌతికంగా చంపేస్తారు, ఈరోజు చెప్పండి మాటలు తోటాలు సోషల్ మీడియాలో చంపేస్తున్నారు. చంపేయట్లేదా? ప్రసంగం ఏదైనా మాట పొడిలితే చంపేస్తున్నారు, ఎలాగెందుకు అన్నారని చంపేస్తున్నారు, ఏదైనా ముఖం మీదకి ఇలా చెయ్యి మాట్లాడితే చంపేస్తారు. ఇష్టం అంటే ఆ రోజున్న వంకర నజరేతు ప్రజలు అలాంటి వాళ్ళో చెప్పండి, ఈరోజు కూడా నజరేతు ప్రజలు అలాంటి వాళ్ళే కాదా?
అలానే ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు భాగమేనండి. సత్యం చెప్పినప్పుడు పంది ముందు ముత్యాలు చదివితే పందికి ముత్యం విలువ ఎలాగైతే తెలియదో అలాంటి పందుల దగ్గర వాక్యం చెప్పకూడదని, ఈ బురదలో దొల్లే పందుల దగ్గర వాక్యం చెప్పే కన్నా ఇక్కడ నుండి మానేసి వెళ్ళిపోవడం మంచిది. వీళ్ళు నా సావునే కోరుకుంటున్నారు, నా పరిచర్యకే వంక పెడుతున్నారు, నా ప్రసంగాలు వద్దని ఎద్దేవి చేస్తున్నారంటే ఇలాంటి పందుల దగ్గర ఇలాంటి ముత్యాలు జల్లే కన్నా వేరొక ప్రాంతానికి వెళ్ళిపోదామని ఆయన ఇలా చూస్తే ఆయనకి నచ్చిన ప్రాంతం ఆ రోజుల్లో కపెర్నహూం. అందుకే కింద ఎక్కడికి వెళ్ళాడు చూడండి 31లో. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూం అను పట్టణమునకు వచ్చి, ఇవన్నీ బాగా పక్కపక్క ప్రాంతాలే, గలిలయ మండలంలో ఊరే నజరేతు, గలిలయ ప్రాంతంలో పట్టణమే చెప్పండి కపెర్నహూం, అంటే ఇవన్నీ దగ్గర దగ్గర ప్రాంతాలే. ఆ కపెర్నహూమునకు వచ్చి చెప్పండి విశ్రాంతి దినమందు వచ్చి వాక్యము బోధించుచుండును. ఆయన వాక్యము అధికారంతో కూడినది ఉండను గనక వారు ఆయన బోధకు బాగా ప్రసంగాలు నచ్చేసాయట. ఎవరికి? కపెర్నహూముకి. ఆయన బోధకు ఆశ్చర్యపడిపోయాడు. భలే చెబుతున్నాడు రా, ఏం కమాండింగ్ ఉందిరా ఆయన వాక్యం అంటే. ఆయన వాక్యం బాగా నచ్చింది, ఆయన కమాండింగ్ బాగా నచ్చింది. ఒక అధికారి ఎలా బోధిస్తున్నాడా, శాసిస్తున్నాడు రా, భలే ఉందిరా, ప్రతి విషయాన్ని కార్నర్ చేసి మాట్లాడుతున్నాడని ఆయన వాక్యాన్ని గురించి ఆశ్చర్యపడ్డారట. గుసగుసలు మాట్లాడుకున్నారట. ఆ గుసగుసల్లో ఒక గుసగుసే మత్తయ్య గారి దగ్గరికి వెళ్ళింది. అలాంటి వార్తల్లో ఈ మౌత్ పబ్లిసిటీ ఒక పబ్లిసిటీయే చెప్పండి. మత్తయ్య గారి దగ్గర భలే చెబుతున్నాడు రా, ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ ఉండగా భాగమేనండి అన్నీ బాగా పెట్టున్నారు, అంత బాగా స్వీకరిస్తున్నారు. కానీ ప్రసంగాలు విని ఆశ్చర్యపడ్డారు, బోధన విని ఆశ్చర్యపడ్డారు, ఆయన అధికారంతో మాట్లాడుతున్న బోధన విని ఆశ్చర్యపడ్డారు. కానీ ఎక్కువ అద్భుతాలకు అలవాటు పడ్డారట. ఇంకా ఏం చేశారు? ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ ఈ క్షమించండి ఈ కపెర్నహూము ప్రాంతంలో ఇంకా హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. మత్తయ్య గారు సొంతూరు కపెర్నహూమే. నెక్స్ట్ పేతురు గారి యొక్క నివాస స్థలం కూడా కపెర్నహూమే. వాళ్ళ బ్రదరు ఆంద్రేయ గారిది కూడా ఇదే ఊరు. ఒక మాటలు చెప్పాలంటే ఆ ఊరు నుంచి చాలా ఉన్నతమైన వ్యక్తులు, ఉన్నతమైన కార్యక్రమాలు జరిగాయి. కపెర్నహూం అనేది ఆ రోజుల్లో ట్యాక్స్ కట్టడానికి ఎడ్డగా పనిచేస్తున్న ఏరియా, అంటే తలకాయలో ఉంది. ఆ ఏరియా నుంచి ఆ రోజుల్లో మత్తయ్య వచ్చాడు, పేతురు వచ్చాడు, ఆంద్రేయ వచ్చాడు. ఇంకా ఎలా ఉన్నారు? ఇంకా ఏం జరిగాయి అక్కడ? అనేకమైన అంటే అనేక మందికి శతాధిపతిగా ఉన్న శతాధిపతి దాసునికి కూడా అద్భుతాలు జరిగే అద్భుత కార్యాలు కూడా ఆ పట్టణంలోనే జరిగాయి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒకసారి టకాటకమని కొన్ని విషయాలు చూసి మనం త్వరగా ముగిద్దాం. ఒకసారి మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త కొన్ని అద్భుతాలు చూసుకుంటూ వెళ్ళిపోదాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 30 వచనం నుండి. మార్కు సువార్త మొదటి అధ్యాయం 30 వచనం నుండి. ఎవరట? సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా, సరిగా చదవండి లేదా చదవడం మానేయండి. మళ్ళీ చదవం ఫస్ట్ నుంచి, మొదటి నుంచి చదువు. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి ఆయన ఆమెను లేవనెత్తను. అస్సలు ఆడవాళ్ళు చదవద్దు, మగవాళ్ళు చదవ. అంతటా ఆమెను జ్వరం వదిలిను గనక ఆమె వారికి ఉపచారము చేయసాగిన. బాగుంది. ఆ రోజుల్లో జ్వరం అంటే మాటలండి. ఈరోజు జ్వరం అంటే పారాసిటమాల్ అది ఎక్సెట్రా ఏదో వేసుకుని పొగడేసుకుంటున్నాం. ఆ రోజుల్లో జ్వరం వచ్చిందంటే అది ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు. అది జ్వరమా వ్యాధి అని కన్ఫామ్ చేసుకునే లోపు మనుషులు చెప్పండి పోయేవారు. ఆ రోజుల్లో చాలా కాలం నుంచి జ్వరం వస్తుందంట, మరి ఏ ప్రాబ్లం తెలియదు. ఆ జ్వరం కూడా ఆ రోజుల్లో చాలా పెద్ద వ్యాధి. ఆ రోజుల్లో అంత పెద్ద వ్యాధిని పేతురు గారు అత్తగారికి వస్తే ఆ వ్యాధిని స్వస్థపరిచిన వెంటనే పబ్లిక్లో ఒక టాక్ వెళ్ళిందట. సాయంకాలం ప్రొద్దు కుంగినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారికి ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి పట్టణమంతయు ఆ ఇంటి వాకిటి కూర్చుని, ఏ ఇంటికాడ? పేతురు గారు అత్తగారి ఇంటికాడ, క్షమించండి పేతురు గారి ఇంటి దగ్గర. అది అత్తగారి ఇల్లు పేతురు ఇల్లు
చెప్పలేము. మొత్తం మీద ఆ ఏరియా ఏదైతే ఉందో, ఆ ఇంటి ముందు పేతురు గారు అత్తయ్య గారు ఉన్న ఇల్లు ఏదైతే ఉందో, ఆ పేతురు అత్తయ్య లేదా ఆ పేతురు గారి యొక్క వైఫ్, వాళ్ళ కుటుంబం ఏదైతుందో ఆ కుటుంబం ముందుకు వచ్చి టౌన్ అంతా నిలబడిందంట. సాయంకాలం మొదలుకొని దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారట, రోగాలు ఉన్న వాళ్ళు వచ్చారట. ప్రొద్దుకుంగిన వెంటనే అనేక మంది వచ్చారు. పట్నం అంతా ఇంటికి వచ్చి కిటకిటలాడిపోయిందట. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులు ఎలా వచ్చేసారో చెప్పండి, అలా వచ్చారట. కిందకి రాసిన చూడండి, ఆయన నానా విధములైన రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను ఎలగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆ దయ్యములను మాటలాడనీయలేదు. ఆయన పెందల కడని లేచి ఇంకా చాలా చీకటి ఉండగా, అక్కడ చదువుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, మనకు అర్థమవుతుంది. అనేకమైన రోగాలు వదిలించేశాడు, అనేకమైన దయ్యాలు వదిలించేశాడు. ఇక అర్థం కాని అనేకమైన భయంకరమైన కుష్టి వ్యాధులు, మీరు తర్వాత చదవండి రెఫరెన్స్కి వెళ్ళిన తర్వాత, అనేకమైన కుష్టి వ్యాధిగ్రస్తులను కూడా స్వస్థత పంచాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు టౌన్ అంతా ఎలా అయిపోయింది చెప్పండి, సేక్ అయిపోయి పిచ్చిదైపోయిందంట ఆ రోజు పట్టణం అంతా. అరే ఏంటి అద్భుతాలు, తీరని రోగాలు పోతున్నాయి, మానసిక రుగ్మతలు పోతున్నాయి, దయ్యాలు వదిలిపోతున్నాయని ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన స్వస్థతలు చేస్తూ అనేకమైన దయ్యాలు వెళ్ళగొడుతున్నారంటే టౌన్ అంతా గుప్పను మాట్లాడుకుంటుంది. నజరేతు నుంచి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారట. ఆ వచ్చిన ఆయన ఇదిగో పేతురు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడట. ఆ పేతురు ఇంటి దగ్గర ఉన్న ఆయన చాలా ఉన్నతమైన మాటలు మాట్లాడుతున్నాడట. ఆ ఉన్నతమైన మాటలు మాట్లాడుతున్న ఆయన ఇదిగో అనేకమైన రోగులను దయ్యాలను స్వస్థపరుస్తున్నాడట. ఆ దయ్యాలను నిలగొట్టి ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తున్న టౌన్ అంతా మాట్లాడుకుంది. బాగా వినండి, ప్రసంగాలను ఇష్టపడుతున్నారు, గద్దెంపులు ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పండి, నజరేతులో లేని క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ అద్భుతాలను స్వీకరిస్తున్నారు. ఇంకా చెప్పండి, స్వస్థతలు స్వీకరిస్తున్నారు, దయ్యాలను వదిలిస్తుంటే ఆశ్చర్యకరంగా చూస్తున్నారు, ఆయన చాలా గౌరవిస్తున్నారు. టౌన్ అంతా ఆయన చాలా భుజాల మీద మోసేయడానికి రెడీ అయిపోయారు. ఇంకా ఏముంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. శతాధిపతికి ఒక దాసుడు ఉంటే వాడికి పక్షవాతం వస్తే ఆ పక్షవాతంతో ఉన్న శతాధిపతి దాసుడిని కూడా చెప్పండి స్వస్థపరచాడు. ఇది ఎక్కడ ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ అధ్యాయం నుంచి 13 వచ్చిన వరకు ఈ సందర్భం అంతా మనం నడుస్తుంది. రెండవది, ఎన్ని అద్భుతాలు వస్తే సుమారుగా లెక్క పెట్టండి. 1 మార్కు సువార్తలో చూస్తాం, 2 మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తాం, 3వది ప్రధాన యాజకుని కుమారునికి, క్షమించండి ఒక ప్రధాని. ఏంటి ఆ ప్రధాని క్యాడర్ ఏదో మనకు తెలియదు. మొత్తం మీద ఆ రోజుల్లో కాస్తంత డబ్బున్నవాడు, పేరున్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆ పేరు డబ్బున్న వ్యక్తికి కొడుక్కి బాగోకపోతే ఆ కొడుకును కూడా స్వస్థపరిచాడట. అంటే ప్రధాని కుమారుని కూడా స్వస్థపరిచాడు. ఇది ఎక్కడ ఉంది, యోహాను సువార్త 4వ అధ్యాయం 46 వచ్చిన నుంచి 53 వచ్చిన వరకు ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నాను మీకు అర్థమవుద్ది. తర్వాత పక్షవాయు గలవాడిని ఒకటి బాగు చేశాడు, మత్తయి సువార్త 9వ అధ్యాయం నుంచి ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అపవిత్రమైన దయ్యాన్ని, అధికారికంగా ఒక దయ్యాన్ని నిలగొట్టాడు, మార్కు సువార్త 1వ అధ్యాయం. ఆ కిందికి మన చదివితే అర్థమవుతుంది 21 వచ్చిన నుంచి 25 వచ్చిన వరకు. ఇంకా అనేకమైన మనుషులకు అధిపతిగా పనిచేస్తున్న యాయిర్ అనే ఒక సుపీరియర్ ఆఫీసర్ ఉంటారు సన్హెడ్రిన్ సభలో. ఆ సుపీరియర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో యాయిర్ కూతురు, 12 ఏళ్ల కూతురు, ఆ కూతురుని కూడా ఈ పట్టణంలోనే బతికించాడట. ఇంకేం జరిగింది, 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో నలిగిపోతున్న ఆ స్త్రీకి కూడా స్వస్థత. అంటే ఒకటి కాదు, రెండు కాదు, అధికారికంగా మాట్లాడుకుంటే సుమారు 7 నుంచి 8 అద్భుతాలు ఇక్కడే మనకు కనబడుతున్నాయి. ఇంకా లెక్క లేని అద్భుతాలు ఎక్కడ చేశాడు చెప్పండి, కపెర్నహూము పట్టణంలో చేశాడు. ఇన్ని అద్భుతాలు కపెర్నహూములో చేసినా అన్నీ బాగా విన్నదట, ప్రసంగాలన్నీ బాగా స్వీకరించిందంట, అద్భుతాలన్నీ బాగా అనుభవించిందంట, అన్నీ బాగా అనుభవించిందంట. కానీ ఆ పట్టణానికి మాత్రం మారు మనసు రాలేదంట. ఏమని ఫీల్ అవుతుందంట ఒకసారి చెప్తున్నాడు చూడండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 15 వచనంలో, లూకాసు సువార్త 10వ అధ్యాయం 15 వచనంలో, ఓ కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదువా, నువ్వు పాతాళ వరకు దిగిపోదువు, నీ మాట వినువాడు నా మాట వినును, మిమ్ము నిరాకరించువాడు నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాణిని నిరాకరించును. ఏం చెప్తున్నాడు, నువ్వు అద్భుతాలు విన్నావు, అద్భుతాలు చూసావు, స్వస్థతలు చూసావు, గొప్ప బోధ విన్నావు, ప్రసంగాలు విన్నావు, నా గద్దింపులు చాలా బాగా ఆశ్చర్యకరంగా స్వీకరించావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మారు మనసుకు ఇచ్చే విషయంకి వచ్చేసరికి నీకు జబ్బు వచ్చేసింది. నీకు మారు మనసు పొందమంటే పొందనట్టు, అంటే ప్రసంగాలు బాగానే వింటావు,
వాక్యాలు బాగానే స్వీకరిస్తావు, గద్దింపులు బాగానే స్వీకరిస్తావు, అద్భుతాలు బాగానే చూస్తావు, కానీ మారు మనసు పొందమంటే పొందలేకపోతే ఎందుకు? చర్చకు వస్తావు, కూర్చుంటావు, వాక్యాలు వింటావు, అన్నీ బాగానే కలగొలుపుగా నడుస్తావు, చేతులు ముంచుతావు, అన్నింటిలో నిబంధనలు నేను కూడా ఉన్నానంటావు, దేవుని రాజ్యంలో నాది కూడా పాత్ర అంటావు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మారు మనసు విషయానికి వచ్చేసరికి మాత్రం నీకు మారు మనసు రాదు. ఎందుకంటే నువ్వు కొన్ని వదలలేకపోతున్నావు. కపెర్నహూము ఎందుకు మారలేకపోయిందని దాని బ్యాక్ స్టేజ్ అవుతే ఏమర్థమైందో తెలుసా? వాళ్ళు మారకపోవడానికి కారణం, ఇప్పుడు గనక ఈయన ప్రసంగాల్లో కంటెంట్ని విని మారిపోతే ఏం వదిలేయాలి చెప్పనా? వాళ్ళు దొంగ వ్యాపారాలు వదిలేయాలి. ఇప్పుడు కనుక ఆయన ప్రసంగం విని మారిపోతే ఆ సుఖాలు వదిలేయాలి, ఆ దొంగ వ్యాపారం వదిలేయాలి, ఆ వడ్డీలు వసూలు చేసే ప్రజల మీద బతికే ఆ జలగలాంటి స్వభావాన్ని మానేయాలి. 1-2 కాదు, ఇవన్నీ మానేసి ఇప్పుడు ఆయన వెనకాల తిరగాలి. వాళ్ళు ఏదైతే అడ్డగోలు ఆస్తులు సంపాదించారో బేదలకు పంచేయాలి, ఆయన వెంబడించాలి. ఇలా వెంబడించమని చెప్పిన ఈ ప్రసంగాలు వాళ్ళ అద్భుతాలు బాగానండి, అద్భుతాలని గద్దెంపుని ప్రసంగాలు అన్నీ మెచ్చుకున్నారు. కానీ వాళ్ళకి నచ్చింది ఏంటంటే ఆ ప్రసంగానికి రిజల్ట్ మీలో కనబడాలంటే మాత్రం చెప్పండి తట్టుకోలేకపోయారట. కపెర్నహూము ఏమనుకోవడం చెప్పినా, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర పేరు ఉంది, నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకేంటి, నేను ఆకాశం అంత ఎత్తులో ఉన్నాను, నన్ను ఇంకెవరు ఆపుతారు, ఇప్పుడు నాకు ప్రభుతో పనేంటి అనుకుంది. ఆయన వాక్యాలు కూడా నేను వింటున్నాను, ఇంకేంటి నాకు అనుకుంది. చాలామందికి ఫీలింగ్ ఏంటి చెప్పినా, వాక్యాలు మేము చాలా బాగా వింటామండి, 24 hours వింటామండి, రోజంతా వింటామంటే వింటావులే, ఆ విన్న వాక్యానికి ఏమైనా స్పందన ఉందా? అద్భుతాలు మేము చాలా అనుభవించామంటే అవును, నీ జీవితంలో నీ కళ్ళ ముందు చాలా అద్భుతాలు అనుభవించావులే, కానీ ఆ అద్భుతానికి సంబంధించిన మారు మనసు ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు, నీ దగ్గర వచ్చిందా? కపెర్నహూములో ఎందుకు వారు మారు మనసు పొందలేకపోయారంటే, ఇప్పుడు ఈయన నమ్ముకుంటే ఆ వ్యాపారాలు మానేయాలి, ఇప్పుడు ఆయన నమ్ముకుంటే వాళ్ళ చీకటి వ్యాపారం పూర్తిగా పక్కన పెట్టాలి, ఇప్పుడు ఆయన నమ్ముకుంటే సుఖాలు వదిలేయాలి, ఇప్పుడు ఆయన నమ్ముకుంటే పొరుగు వారిని ప్రేమించాలి, ఇప్పుడు ఆయన నమ్ముకుంటే ఇతరులు కూడా అందరినీ సమానంగా చూడాలి, ఇప్పుడు ఆయన నమ్ముకుంటే ఇతరుల దగ్గర అడ్డగోలుగా సంపాదించే సంపాదన అనేసి మానేసుకోవాలి. ఇవన్నీ మానేసే కన్నా చెప్పండి ఆయన్నే చూసి చూన్నట్టు వదిలేద్దాం అనుకున్నారట. అప్పుడు ప్రభు బాధపడ్డాడు. ఎంత బాధపడి మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ఆయన ఎంత బాధపడుతున్నాడు. అదే అధ్యాయం మనం చదివేంగా 10వ అధ్యాయం కిందికి, అదే లూకాసు సువార్త 10వ అధ్యాయం. ఓ కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడుదువా, నువ్వు పాతాళం వరకు దిగిపోదువు, నీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును, నన్ను పంపిన వాడిని నిరాకరించి. నా ప్రసంగాలు వినేవాళ్ళు కాదు నాకు కావాల్సింది, నన్ను అంగీకరించే వాళ్ళు కావాలి. నా అద్భుతాలకి జేగొట్టేవారు కాదు కావాల్సింది, నా అద్భుతం కన్నా గొప్ప అద్భుతంగా మారిపోయే మనుషులు నాకు కావాలి. మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి, పైకి వెళితే, అయ్యో కొరెజీనా, అయ్యో బెత్షెదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఆ పట్టపు వారు పూర్వపు గతి, గోనిపట్ట కట్టుకొని బూడిద వేసుకుని కూర్చోండి, మారు మనసు పొందరు, వాళ్ళకన్నా ఎక్కువగా మీ మధ్య నేను చేశాను. ఓ బెత్షెదా, ఓ కొరెజీనా కింద కట్టినాడు. ఓ కపెర్నహూమా, పేతురు అత్తను బాగుపరచని చూశారు మీరు కళ్ళతో, కుష్ఠరోగులను స్వస్థపరచని చూశారు మీరు కళ్ళతో, సమాజ మధ్యలో నిలబడి దేవుని ఆవేదన వాక్యాన్ని నేను మీ మధ్య పంచుకుంటున్నప్పుడు నా ఆవేదన, నా తండ్రి ఆవేదన మీరు చూశారు నా కళ్ళల్లో. 1-2 శతాధిపతి కొడుకుని బాగు చేశాను, దాసుని బాగు చేశాను, 12 ఏళ్ల రక్తస్రావ రోగంతో నశించిపోతున్న ఆ తల్లిని బాగుపరచాను. ఇంకా ఇదిగో అనేక మంది ఎవరైతే అపవిత్రాత్మలతో పీడింపబడుతున్నారో అపవిత్రతలు పోగొట్టే వాళ్ళని పవిత్రులుగా మార్చేశాను. 1-2 యాయిరు కూతుర్ని బతికించాను. 1 కాదు 2 కాదు, ఇన్ని అద్భుతాలు నేను తూరు సిదోను ప్రాంతాల్లో పూర్వం చేసిన, అక్కడ వరకు ఎందుకు సొదొమ గొమొర్రాల ప్రాంతాల్లో నేను చేసిన, ఆ పట్టణాలైనా మారు మనసు పొందినేమో, కానీ గుర్తుపెట్టుకోండి, ఆ పట్టణాలు విమర్శ దినమందు వాళ్ళకైనా కొంచెం వాదార్పు దొరుకుతుందేమో, కానీ దానికన్నా గట్టి పనిష్మెంట్ ఎవరికుంటే చెప్పనా, ఓ ఈ బెత్షెదా, ఓ ఈ కొరాజీనా, కపెర్నహూమా, మీకు చాలా ఘోరంగా ఉంటుంది పనిష్మెంట్ అన్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రసంగాలు వినడం వేరు, లోతైన వాక్యాలు వినడం వేరు. నేను బెదిరించట్లేదు, గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చి మీకు వాక్యం ఎంత బాగా తెలిస్తే అంత బాగా ప్రతిఫలం మీలో కనబడలేదో,
సొదొమ గొమొర్రా తూరు సిదోను ప్రాంతాల కన్నా మన భవిష్యత్తు ఘోరంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎన్నో అద్భుతాలు. నీ పుట్టుక ఒక అద్భుతం, నీ కుటుంబంలో నీ పిలుపు ఒక అద్భుతం, నీ నడవడిక అద్భుతం, నీ ఉద్యోగం ఒక అద్భుతం, నీ పరిస్థితులు ఒక అద్భుతం, నీ పిల్లలు పుట్టుక ఒక అద్భుతం, నీ భార్య ఒక అద్భుతం. నీ జీవితం ఎన్ని అద్భుతాలు చేశాడు. నీ రోగాలు, నీ స్థితిగతులు, నీ ఫైనాన్స్ ఒక్కట ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని ప్రసంగాలు నువ్వు వింటున్నా, వారం వారం కూర్చోబెట్టేది ఈ రెఫరెన్స్ ఇది, ఈ రెఫరెన్స్ అది, దీని చరిత్ర ఇది, దీని జోగ్రఫీ ఇదని, ఇలాంటి వాక్యాలు నీకు ఎంత బోధిస్తున్నావు. నువ్వు ఇలా అయినేసి ఇలా వదిలేసి కొన్ని నువ్వు ఇంకా వదులుకోకుండా నీ వ్యాపారము, నీ చీకటి బంధాలు కొన్ని ఏవైతే ఉన్నావో, ఈ దుర్మార్గమైన చర్యలు, పాపం, రోత, నీచమైన కార్యాలు ఇవి వదలకుండా ఇంకా నువ్వు అలా కొనసాగుతూ నాకేంట్లే ఫైనాన్షియల్గా సాగిపోతుంది, ఆరోగ్యంలో బాగుంది, అంతా నడుస్తుంది, ఫ్రెండ్ సర్కిల్ ఉంది అని అనుకుంటున్నావు. ఏమో ఇలానే అనుకుందంట. ఏ పట్టణం చెప్పండి? దాన్ని చూపిస్తూ నీకు నాకు చెప్తున్నాడు. వాళ్ళ డబ్బు వాళ్ళని పాడు చేసింది, వాళ్ళ సుఖాలు వాళ్ళని పాడు చేసినాయి, వాళ్ళ లగ్జరీ లైఫ్ వాళ్ళని పాడు చేసింది, ఒక ప్రసంగాన్ని అర్థం చేసుకునే స్థితి మాకుందన్న విషయాలు వాళ్ళని పాడు చేసినాయి. పూర్తిగా పాడైపోయారు. ఎంత పాడైపోయారంటే ఇన్ని అద్భుతాలు కళ్ళ ముందు చూసిన వీళ్ళ బుర్రలకు ఎక్కలేదు. పట్టణం అంతా ఎంత వైభాగ్యంగా ఉండేదో పూర్వం ఒకసారి మీరు చూడండి. ఎంత అద్భుతంగా ఉండేది ఆ పట్టణం, ఎంత అద్భుతంగా ఉన్నాడో. ప్రభు అన్నాడు నాశనం అయిపోతారన్నాడు. ప్రారంభం నాశనం అయిపోతారు. ఎంత అద్భుతంగా ఉండేదో ప్రారంభం. ఆ మొదటి శతకం దొరకలేదా? ప్రస్తుత పట్టణ పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా. రాళ్ళు అయిపోయినాయి, రప్పలు అయిపోయినాయి, చెట్లు మొలిచేసాయి. నెక్స్ట్ ఇమేజ్ ఘోరాతి ఘోరంగా మారిపోయింది. నాశనం అయిపోతావు అన్నాడు. వాక్యం విని 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 ప్రసంగాలు విని 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 నీ దేవుడిని జీవితంలో అద్భుతాలు చేసి 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 ఒకవేళ ఎంత విన్నా మారు మనసు లేకపోతే పరిస్థితి అలా కూడా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ప్రభు చెప్పాడు, 2000 సంవత్సరాల తర్వాత ఆ పట్టణం పరిస్థితి ఏంటో ఈరోజు మనకు చూపిస్తున్నాడు. చూడదుగో మహాపట్నం, ఆకాశానికి ఎక్కిపోదాం అనుకున్న పట్టణం, గెద్దంత ఎత్తులో ఎగురుదాం అనుకున్న పట్టణం, పక్షిరాజులాగా అడవికి సింహంలాగా ఫీల్ అయిన పట్టణం, ఫైనాన్స్లో లగ్జరీలో బాగా సుఖపడిపోయిన పట్టణం ఎందుకు పాడైపోయింది అంటే కారణం ఒకటే, అద్భుతాలు చూసి మారలేనందుకు పాడైపోయింది, ప్రసంగాలు విని మారలేనందుకు పాడైపోయింది, పనికి మన గుసగుసలు పెట్టుకున్నందుకు పాడైపోయింది, లేనిపోని సుఖాలకు అలవాటుపడినందుకు పాడైపోయింది. ఏమైపోయింది ప్రభు చెప్పాడు, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణం కన్నా ఘోరం అయిపోతారు. ఏమైపోయింది ఈరోజు టర్కీకి నైసర్గికంగా గలిలయకి దగ్గరగా ఈరోజు ఎక్కడుంది కపెర్నహూం అంటే ఇదిగో రాళ్ళు రప్పలతో మిగిలిపోయింది. ఆ రోజు ఆయన చెప్పాడు, ఈరోజు కళ్ళ ముందు మనకు కనబడుతుంది. కానీ అద్భుతం ఏంటి చెప్పనా, ఎంతమంది మారలేని మనుషులు, ఎంతమంది మూర్ఖులు, ఎంతమంది సుఖభోగులు, ఎంతమంది దొంగ వ్యాపారాలకు అలవాటు పడిపోయిన మనుషుల మధ్య అందులోంచి 3 అపోస్తులు వచ్చారంట. ఇలాంటి భయంకరమైన పట్టణంలో 3 అపోస్తులు వచ్చారు. అందులో ఒకడు మత్తయ్య, 2 పేతురు, 3 ఆంద్రయ. పాడైపోయిన పట్టణంలో కూడా ప్రభుకి శాసనం ఉంటుందంటే ఉంటుంది. సొదొమ గొమొర్రాలో లోతున్నాడంటే ఎంత వాస్తవమో, తూరు సిదోను ప్రాంతాల్లో శాసాన్ని పక్కకు జరుపుకోండి ఎంత వాస్తవమో, కపెర్నహూంలో కూడా దేవుడు వడపోస్తే దొరికిన ధాన్యపు గింజలు లేదా ఏవైతే గోధుమ గింజలు ప్రభుకు దొరికాయంటే దొరికాయి. 12 ఏళ్ల రక్తస్రావంతో నలిగిపోయిన ఆ గోధుమ గింజ దొరికింది, పేతురు అనే గోధుమ గింజ దొరికింది, మత్తయ్య అనే గింజ దొరికింది, ఇదిగో ఆంద్రయ అనే గోధుమ గింజ దొరికింది. శతాధిపతి కుమారుడు దొరికాడు, ప్రధాన యాజకుని కుమారుడు దొరికాడు, అపవిత్రాత్మ చేత పోగొట్టుకోబడిన అనేక మంది దొరికారు. ఒకరే ఇద్దరా? ఆయన మాట విన్నవారు ఎంతో కొంత ఉన్నారు. ఎంత నీచమైన పట్టణమైనా, ఎంత పట్టణం అయిపోయిన పట్టణమైనా, ఎలాంటి ఘోరమైన పట్టణంలో అయినా ఆయన మాటకి చెవియొగ్గేవారు ఉంటారు. అందుకే ఎంత చెడ్డ సంఘమైనా ఆ సంఘంలో కూడా ప్రభువుకు నచ్చేవాళ్ళు 2-3 ఉంటారు. ఏ సంఘాన్ని తృణీకరించకండి, ఏ సంఘాన్ని తీసిపడేయకండి, ఏ డినామినేషన్ ఇది వేస్ట్ అని అనేకండి. ఉంటారు ఆయన పిలుచుకునేవాడు, ఆయన కోరుకునేవారు కొంతమంది ఉంటారు. మాదే గొప్ప సంఘం అని ఫీల్ అవ్వకండి. కొన్ని సంఘాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని భయంకరమైన ఏరియాల్లో కూడా దేవునికి నచ్చే వాళ్ళు ఉంటారు. ఏరియాని బట్టి మనుషులను డిసైడ్ చేయకండి, డినామినేషన్ నేమ్ బట్టి వీళ్ళు ఇదని డిసైడ్ చేయకండి. కానీ దేవుడు ఇష్టపడేవారు, పిలుచుకునేవారు చెప్పండి కొంతమంది ఉంటారు. పిలుచుకున్నాడు, ఎంత అద్భుతంగా పిలుచుకున్నాడు. మత్తేని బహుమానంగా మార్చాడు, పేతుర్ని బండగా నిలబెట్టాడు, ఆంద్రయనే పేతురికి పిలుపుగా, ఏజెంట్గా, పైలట్గా మార్చేసుకున్నాడు.
ఒకటా రెండా? గొప్ప అద్భుతాలు చేశాడు. అనేక సంవత్సరాల నుంచి అద్భుతాలు జరిగిన మారని ఆ ప్రపంచంలో లేదా కపెర్నహూము ప్రపంచంలో ఎవరు మారారంటే ఇదిగో ప్రధానమైన వ్యక్తులు మారారు. మత్తయి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడంటే అవును, ఎవ్వరు మారలేని బంధువుల మధ్య, ఎవ్వరు మారలేని సమకాలికుల మధ్య, ఎవ్వరు మారలేని తన తోటి సమాజం మధ్య నేను మారానయ్యా అని బాధపడినాడు. ఎవరు తెలుసా? మత్తయ్య. నేను మారాను, దావీదు కుమారుడా నేను మారానని ఏడ్చింది ఎవరు తెలుసా? పేతురు. నేను కూడా మారిపోయాను, బాప్టిజం ఇచ్చి యోహాను మా గురువు గారు చెప్పారని మారిపోయింది ఎవరు తెలుసా? ఆంద్రేయ. మా సమాజం మారినా మారకపోయినా, మా కులం మారినా మారకపోయినా, నా ఈది మారినా మారకపోయినా, నా దొంగ వ్యాపారస్తుల్లో నా సమకాలీన ఉద్యోగస్తులు మారినా మారకపోయినా, నా తోటి వ్యాపారస్తులు మారినా మారకపోయినా, నాకు ఎవరు తోడున్నా లేకపోయినా, ప్రభువా నువ్వు నన్ను పిలుస్తావు చెప్పండి, నేను మారిపోయాను ప్రభువా, మారిపోయాను. ఎక్కడైనా బయటికి వెళ్ళడానికి, ఊరు వెళ్ళడానికి ఎక్కడైనా తోడు కోరుకోండి, కానీ దేవుడి దగ్గరికి రావడానికి మాత్రం ఏ తోడు కోరుకోకండి. నీ తోడు ఆయనే. ఆయన దగ్గరికి రా, దినమెల్లా చేతులు పెట్టి చేతులు చాపి పిలుస్తున్నాడు ఆయన. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నలిగిపోయిన మనందరినీ పిలుస్తున్నాడు. మత్తయి కన్నా ఘోరంగా పతనం అయిపోయినా పర్లేదు, రా నేను బాగుపరుస్తాను. కపెర్నహూము కన్నా ఘోరంగా పతనం అయిపోయినా పర్లేదు, రా నేను మళ్ళీ మహాపట్నంగా మార్చేస్తాను. ఆ ఏరియా నుంచి వచ్చాడు మహానుభావుడు, పశ్చాత్తాపడిపోయాడు, సంపాదించిందంతా వదిలేసుకున్నారు, పేదలకు పనిచేశారు. మమ్మల్ని ఏం చేయమంటావు ప్రభు అంటే, ప్రభు ఒక మాట అన్నాడు, ఫాలో మీ. ఇప్పటివరకు మీ ఏరియాలో చేపలు పట్టడం ఫేమస్, ఈరోజు నేను చెప్తున్నాను మనుషులను పడదాం రండి అన్నాడు ఆయన. మనుషులను పట్టుకుందాం రా మత్తయ్య, పేతురు, ఆంద్రేయ, మనుషుల్ని పట్టుకుందాం రండి, మనుషుల్ని మారు మనసులో పట్టుకుందాం రండి, మనుషులు నిలబడదాం రండి. చెదిరిపోయి నశించిపోతున్న అనేక మంది ఆత్మలు ఉన్నారు, పట్టుకుందాం రండి. టీంని ఫామ్ చేశాడు. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. మత్తయి సంబరపడిపోయాడు, ఒక మాట నిర్ణయించుకున్నాడు, నన్ను పిలిచిన దేవుడు నా జాతిని కూడా పిలుస్తున్నాడు. నా జాతి అనుకుంటున్నారు, నజరేతుకి సంబంధం లేదనుకుంటున్నారు, నా జాతి అనుకుంటున్నారు, యూదులకి సంబంధం లేదనుకుంటున్నారు, నా జాతి అనుకుంటున్నారు, గలిలయకు దూరంగా ఉన్నవాడు అనుకుంటున్నారు. నా జాతి ప్రజలకి నా రాజుని నేను పరిచయం చేయాలనుకున్నాడు. అంతే నిర్ణయించుకున్నాడు. దొంగ సువార్తలు పెట్టేయకపోతున్నప్పుడు సువార్త ఒక పుస్తకం రాయాలనుకున్నాడు. ప్రతి రెఫరెన్స్లో, ప్రతి అధ్యాయంలో ఎవరిని అడ్రస్ చేసుకున్నాడు తెలుసా? ల్యాండింగ్ వస్తున్నప్పుడు ఈయనెవరో కాదు యూదుల రాజు, ఈయనెవరో కాదు ఇశ్రాయేలు రాజు, ఈయనెవరో బయటోడు అనుకోకండి, అన్నిల దగ్గరికి పోయాడు అనుకోకండి. ఈయనెవరో కాదు మన మనిషి, మన స్వజనుడు, మన రాజు. సుమారు 100 పాత నిబంధన వచనాలు, బాగా వినండి, సుమారు 100 పాత నిబంధన వచనాలు కోట్ చేశాడు. 100కు పైనే సుమారు 135 వరకు పాత నిబంధన రెఫరెన్స్ అన్నీ కోడీకరించారు. ఏ సువార్తలో కోట్ చేయలేని రెఫరెన్స్ ఎవరు కోట్ చేశారో తెలుసా? మత్తయ్య గారే కోట్ చేశారు. ఎందుకని రెఫరెన్స్ కోట్ చేశారంటే మత్తయ్య గారి ఉద్దేశం ఒకటే, ఈయన ఎవరో దూరస్తుడు కాదు, చెప్పండి, మన సమీపస్తుడు, మన రాజు ఆయన. అందుకే చూడండి, ప్రతి దిక్కున నెల ఎక్స్పోజ్ చేశాడు. చూడండి ఒకసారి, అదే మత్తయి సువార్త త్వరగా మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, క్షమించండి 10వ అధ్యాయం 5-6 వచనాలు. సమరయ ఏ పట్టణంలోనికి వెళ్ళకుడి, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే. మత్తయ్య గారు సువార్త ఇశ్రాయేలుకే, యూదులకే రాశాడని ఎందుకంటారు చెప్పిన పండితులు? ఇదిగో ఇలాంటి రెఫరెన్స్ పదులు మనకు కనబడుతుంటాయి. ఆయన ఫోకస్ అంతా ఎవరి మీద చెప్పండి? ఇశ్రాయేలు మీద. ఆయన ఫోకస్ అంతా ఎవరి మీద చెప్పండి? యూదుల మీద. అందుకే ఆయన మొదటి అధ్యాయమే ఎవరిని కేంద్రీకరించాడు చెప్పండి? అబ్రహాం, దావీదు, ఆ వంశవృక్షం. అంటే ఎవరికి అర్థం అవ్వాలని సువార్త రాస్తున్నాడు చెప్పండి? ఇశ్రాయేలీలో లేవీడిగా మత్తయ్యగా పిలవబడుతున్న నన్ను పిలిచి నీ ప్రభు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు, మీకు దగ్గరకు వచ్చాడు, దయచేసి దూరంగా పోకండి అని చెప్పడానికి. చెప్పండి, తాను చచ్చిపోయినా నా మాట ఇంకా బ్రతికే ఉంది దేవుని మాట అని చెప్పడానికి సువార్త రాసేశాడు. ఇంకెన్నో రిఫరెన్స్ ఉన్నాయి, వచ్చి కొన్ని చూద్దాం ఒకసారి. అదే 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు వారి ఈ మాట విని ఆశ్చర్యపడి ఎంట వచ్చుచున్న వారిని చూసి,
ఇశ్రాయేలీలో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. ఏంటట? ఇశ్రాయేలీలో ఎవ్వరికి ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. కానీ నా ఇశ్రాయేలుకి చెప్తున్నాను, నా ఇశ్రాయేలుకి నేను చెప్తున్నాను ప్రభు అన్న మాట నా ఇశ్రాయేలుకి నేను కూడా చెప్తున్నానని చెప్తున్నాడు. ఎవరు? మత్తయ్య. ఇది ప్రభు చెప్పిన మాట, ఇది ప్రభు యొక్క ఉద్దేశము. ఇశ్రాయేలుతో అన్నాడట, ఓ ఇశ్రాయేలు, ఇదిగో అనేకులు తూర్పు నుండి, పడమటి నుండి, దక్షిణం నుండి, ఉత్తరం నుండి అనేకులు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. కానీ మీ దగ్గరకు వచ్చాను, నన్ను పట్టించుకోండి. నజరేతు నన్ను తృణీకరిస్తుంది, కపెర్నహూము నన్ను తృణీకరిస్తుంది, నా స్వజనులైన యూదులు నన్ను తృణీకరిస్తారు. నేను మొదట వచ్చింది ఎవరి కోసం చెప్పనా? మీకోసం. ఎందుకంటే మీరు రిప్రజెంట్గా ఉంటేనే, మీరు ప్రతినిధులుగా ఉంటేనే మీ ద్వారానే దేవుడు ప్రపంచాన్ని చెప్పండి ఆశీర్వదించాలనుకో. అందుకే ముందు మీరు ముఖ్యం, తర్వాత అన్యులు. ఇంకేం రిఫరెన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం, త్వరగా అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 42-43 వచనాలు. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 42-43 వచనాలు. మరియు యేసుక్రీస్తు వారు వారిని చూసి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయను, ఇది ప్రభు వలనే కలిగను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అన్న మాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చి జనులకు ఇయ్యబడినని నీతో చెప్పుచున్నాను. మత్తయి గారు సువార్త అంతా రాస్తున్న దేనికోసం చెప్పినా, మన దగ్గరికి వచ్చాడు మన రాజు. అందుకే ఆ 2వ అధ్యాయంలోనే మొదలు పెట్టాడు. ఏమని? ఆయన యూదుల రాజు. ఆ చివరి అధ్యాయాల వరకు మొదలు పెడుతున్నాడు, ఈయన ఇశ్రాయేలు కొరకు వచ్చిన రాజు. ఇప్పుడు చివరికి వచ్చేసరికి మెల్లమెల్లగా వాళ్ళకి ఏం ఎక్స్పోజ్ చేస్తున్నాడు తెలుసా? మన దగ్గరకు వచ్చిన రాజుని మనకు గౌరవించడం రాలేదు, మన దగ్గరకు వచ్చిన రాజుకి మన కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం మనకు రాలేదు, మన దగ్గరకు వచ్చిన రాజుకి మనం ముద్దు పెట్టుకోవడం మనకు రాలేదు, మన దగ్గరకు వచ్చిన రాజుని పలకరించడం మనకు రాలేదు. అందుకే ఆ రాజు పిలవబడని, అంటే లెక్కల్లో లేని అనేకులు ఈదుల్లో తిరుగుతున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాడు. మీ వద్ద నుంచి తొలగిపోవాలనుకున్నాడు. పెళ్లి విందుకు మిమ్మల్ని పిలిచాడు. చుట్టాలు మీరే, పట్టాలు మీరే, బంధువులు మీరే, మిమ్మల్ని పిలిచాడు. మీకు వచ్చి మీకు సింహాసనాలు వేస్తే మీరేం చేశారు తెలుసా? పిలిచిన పిలుపుని ఎట్టకారం చేస్తారు. సింహాసనం మీద కూర్చుని జోకులు వేస్తారు, పనికి మళ్ళీ మాట్లాడుకున్నారు. పెళ్ళికి రండ్రా అని పిలిస్తే 70 వంకలు చెప్పారు మీరు. ఇప్పుడే పెళ్ళి అయిందని ఒకడన్నాడు, మా నాన్నకు బాగాలేదని ఒకడన్నాడు, ఇప్పుడే ఆవులు కొన్నాడు ఒకడన్నాడు, పొలం దున్నుకుంటున్నామని ఒకడన్నాడు. ఒక్కొక్కడు ఒకటి కారణాలు చెప్పాడు. ఆయన పిలుపుని మీకు అంటే లెక్కే లేదు. ఆయన ఫంక్షన్ అంటే మీకు లెక్క ఉండదు, ఆయన రాజ్యం అంటే మీకు లెక్క ఉండదు, ఆయన స్వస్థతలు అంటే మీకు లెక్క ఉండదు, ఏది లెక్క ఉండదు. అందుకే డిసైడ్ అయిపోయాడు, ఈదులోకి వెళ్ళిపోయాడు. మాసిపోయిన బట్టలు, మాసిపోయిన గడ్డాలు, తృణీకరింపబడి అలా లెక్కల్లో లేని తిరుగుతున్న అనేక మంది మురుగు పట్టిన వాళ్ళు ఉన్నారు. మరి అబ్బాయిలు వంటలన్నీ రెడీ అయిపోయినాయి, ఇందంతా సిద్ధంగా ఉంది, మా బంధువులకి బాగా పగరెక్కిపోయింది, అలా పక్క దోస్తున్నాను, మీరు రండ్రా తిందిరిగా అన్నారట. ఆ మాసిపోయిన గడ్డాలు, సిరిగిపోయిన వస్త్రాలు, ముక్కులో శివుడు వేసేవారు చెప్పనా? నువ్వు చెప్పండి, నేను. వాళ్ళు తృణీకరిస్తే ఆ వీధుల్లో కొట్టుకుపోయి మురికి బట్టి కనబడిన వాళ్ళు ఎవరో చెప్పనా? మనమే. మత్తయ్య గారు సువార్త ఎలా చేస్తున్నాడు చూడండి. మన దగ్గరకు వచ్చిన రాజుని మనం పట్టించుకోవడం మానేస్తాం, మన దగ్గరకు వచ్చిన రాజుని మనం గౌరవించడం మానేస్తాం, మన దగ్గరకు వచ్చిన రాజుని మనం అర్థం చేసుకోవడం మానేస్తాం. అందుకే ఆయన్ని అర్థం చేసుకునే వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాడు. చివరి అధ్యాయం ఏం రాస్తున్నాడు చూడండి, ఎంత హృదయం భారంగా అనిపిస్తుందో. ఒక్క వచనం చూసి చివరి అధ్యాయంకి వెళ్దాం. 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. 22వ అధ్యాయం 9వ వచనం. గనుక రాజమార్గమునకు పోయి మీ కనబడిన వారందరినీ ఈ రాజ్యంలో పెండ్లి విధికి పిలువుడని తన దాసులు చెప్పిన. ఎవరు దాసులంటే ప్రవక్తలు, ఎవరు దాసులంటే నీతిమంతులు, ఎవరు దాసులంటే అపోస్తులు, ఎవరు దాసులంటే ఆది సంఘపు ప్రసంగికులు, ఎవరు దాసులంటే ఇదిగో ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరూ ఈ దాసులకు చెప్పారు. ఏళ్ళే పెళ్ళికోరు చెప్పడానికి వచ్చిన దాసులు. పిలిచండి, కనబడిన వాళ్ళందరూ పిలిచండి. వ్యభిచారులను పిలుస్తారా పిలవండి, ద్రోహులను పిలుస్తారా పిలవండి, సుంకర్లు పిలుస్తారా పిలవండి, కుష్ఠరోగులు పిలుస్తారా పిలవండి, ఎవరిని తృణీకరించకండి, అందరూ దైవ స్వరూపం, అందరిని పిలవండి. అందరిని పిలిచి బాగా వినండి. వీళ్ళ ముందు పిలిచి అందరినీ తర్వాత పిలుద్దాం అనుకున్నాను, కానీ ముందు పిలిపిన పిలుపు వీళ్ళకి లెక్కలేదు. అందుకే ఎవరైతే లెక్కల్లో లేరో వాళ్ళని పిలిచేయండి.
కొన్నిసార్లు వ్యక్తి విలువ తెలియాలంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ డిస్టెన్స్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో మన విలువ ఏంటో ఖచ్చితంగా అర్థం అవుతుంది. ప్రతిసారి వెళ్ళి ప్లీజింగ్ చేస్తున్నాం అనుకోండి, లోహు కడతారు. ప్రభు చేసింది ఏంటో చెప్పనా, మీరు అక్కడ ఉండండి, నేను వెళ్తున్నా. మీరు ఇలాగే ఉండండి, నన్ను అర్థం చేసుకునే వారి దగ్గరికి పోతున్నా. మీరు ఇలాగే ఉండండి, నా పిలుపుని గౌరవించి నా దగ్గరకు వచ్చిన వారి చేయులు నేను ముద్దాడడానికి వెళ్ళిపోతున్నా. అయ్యో వాళ్ళు మురుగ్గా ఉన్నారు, అయ్యో వాళ్ళు అలాగ ఉన్నారు, అయ్యో వీళ్ళు ఎలాగ ఉన్నారంటే నువ్వు వాళ్ళకన్నా దరిద్రంగా ఉన్నా, నా దృష్టిలో అలాగ ఉంటు. నాకు వాళ్ళే కావాలి. నలిగిపోయి మచ్చల చేత వేసారిపోయి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు గాయాల చేత మాయ చేత మాసిపోయి, ఇదిగో ఆ ఎఫ్సీ పత్రికలో చెప్తాడు కదా, మరక మచ్చ మలినము ముడతలతో ఉండిపోయిన వీళ్ళందరినీ నేను కడుగుతాను, పెళ్లి కూతుర్లా నిలబెట్టుకుంటాను. నీకు చెప్పాల్సిన ఐ లవ్ యూ చెప్పండి, అలా చెప్తాను. అలాగే ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వు చూడాలి, చూసి చచ్చిపో. నువ్వు గుర్తుపెట్టుకోండి, నువ్వేం కోల్పోయావో కెపర్నహూమ నీకు తెలియాలి, నువ్వేం కోల్పోయే ఇజ్రాయెల్ నీకు తెలియాలి, నువ్వేం కోల్పోయే యోధా నీకు తెలియాలి. అది నీ ప్లేస్. అది నువ్వు సుఖాలకు మరిగావు, లగ్జరీకి మరిగావు, ఆకాశానికి ఎక్కిపోయాను అనుకున్నావు, నీ ఆలోచనలు అడ్డు అదుపు లేకుండా పోయి. అందుకే ప్రభు మనల్ని వదిలేశాడు, పిలుపు వేరేలా మార్చేశాడు. ఎక్కడ పంపిస్తున్నాడంట? 28వ అధ్యాయం చూడండి ఒకసారి. అదే మత్తయి సువార్త ఆయన చివరికి ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారు చూడండి. 28వ అధ్యాయం 19వ వచనం ముగిద్దాం. కాబట్టి మీరు వెళ్ళి, ఎవరు ఈ సమస్త జనులు? ప్రధానంగా శిష్యులు చేయబడాల్సింది ఎవరు? యూదులు. ప్రధానంగా శిష్యులు చేయబడాల్సింది ఎవరు? ఇశ్రాయేలీలు. అసలు ఇశ్రాయేల్లో 12 మందితో పాటు కొన్ని వందల వేల మంది అంబడించవలసింది ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు. కానీ 12 మంది ఎక్కడ పంపడుతున్నారు చెప్పండి? వెళ్ళండి, వీళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళకి ఈ కపెర్నహూముకి బుద్ధి లేదు, ఈ కొరెజీనాకి బుద్ధి లేదు, ఈ బెత్షెమెదాకి బుద్ధి లేదు, ఈ నఫ్తాలికి బుద్ధి లేదు, ఈ జెబూలూనుకి బుద్ధి లేదు, ఈ యోదాకి బుద్ధి లేదు, ఇజ్రాయేల్కి బుద్ధి. వీళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళు ఎప్పుడు నన్ను ముద్దు పెట్టుకోనరో, వీళ్ళు ఎప్పుడు నా వైపు చూడరో, నా ప్రసంగాలు పొగుడుతారు, నా అద్భుతాలు పొగుడుతారు, కానీ నేను చెప్పిన మెసేజ్లో సారాంశం ప్రకారం బ్రతకండ్రు అంటే మాత్రం బ్రతకరు. తండ్రి చిత్తానుసారంగా రారు. వాళ్ళు వింటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళవే, వాళ్ళ మాటలు వాళ్ళవే, వాళ్ళ యొక్క చీకటి బంధాలు వాళ్ళవే. అందుకు వదిలేస్తున్నాను, లెక్క లేని వీళ్ళందరినీ వదిలేస్తున్నాను. వెళ్ళండి, సమస్త జనులను చెప్పండి శిష్యులుగా చేడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్టిజం ఇవ్వండి. నిబంధన చేసుకుంటా, వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకుంటా, నిశ్చితార్థం పెట్టుకుంటా వాళ్ళతో. మొదటి నిబంధన ఎవరిది? మీకు టెక్స్ట్ అర్థం అవ్వాలి. పాత నిబంధన కొత్త నిబంధనకి ఆ పదాలు, దాన్నే నిబంధన ప్రజలు, నిబంధన ప్రజలు, నిబంధన ప్రజలు. ఈ నిబంధన ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలుకి ముందు నుంచి ఉంది వాళ్ళకి నిబంధన. గవర్నమెంట్ హక్కు, పేటెంట్ హక్కు మాదిరి వచ్చింది వాళ్ళకి. మోసే దగ్గర నుంచి, అబ్రహాం దగ్గర నుంచి, ఇస్సాకు దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి వాళ్ళకి నిబంధన ప్రజల వాళ్ళు. యాకోబు ప్రజలు నిబంధన ప్రజల వాళ్ళు, నిబంధన చేయబడిన వారు వాళ్ళు. కానీ వాళ్ళతో ఉన్న నిబంధన పోగొట్టుకునే పరిస్థితి వాళ్ళకి వచ్చింది, దిగజార్చుకునే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు నిబంధన ఎవరితో చేసుకుంటున్నాడు చెప్పండి? ఆ నిబంధనే బాప్టిజం. మత్తయి నిబంధన చేసుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. మత్తయిని అద్భుతంగా మార్చేశాడు. పేతురు నిబంధన నిలబెట్టుకున్నాడు. పూట కూటికి రూపాయి కొరకు, ₹1 కొరకు చిల్లర పనులు, చిల్లర వ్యాపారాలు చేసే పేతుర్ని 3000 మందికి ప్రసంగం చెప్పేవాడిగా మార్చేశాడు. 5000 మందికి వడ్డించే వారిలో జాబితాలో పెట్టేశాడు. ఆకలి దప్పులతో ఒక చేప పడితే అమ్ముకుని బతుకుదాం అనుకున్న ఆ పేద బతుకుల్ని వేల మందికి ఎలా భోజనాలు పెట్టి ఉన్నతమైన దాసులుగా, ఉపదేశకులుగా వీళ్ళు మార్చేశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు సంపాదించిన సంపాదనలో నీకు సుఖం దొరుకుతుంది లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ప్రభు దగ్గరికి రా, నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు ఆయన. రండి, వినండి, రక్షణ పొందండి, వెళ్ళిపోండి. సింపుల్గా సింగిల్ లైన్ కాదు, గుర్తుపెట్టుకోండి. రండి, వినండి, అవి ఉన్నాయిగా, అవి వదిలేయండి, మారు మనసు పొందండి. దేవుడు నేను మత్తయిలా మారుస్తాడు. అందుకే మత్తయి సువార్త అంటే ఏంటి? వెళ్తున్నాం మత్తయిలోకి. ఏంటి మత్తయి అంటే? మత్తయి ఒక సుంకర్రి. మత్తయి ఒక సుంకరే కదా. వాళ్ళ ఊరు ఒక చెడ్డ ఊరు, పొగరబోతు ఊరు. మత్తయితో పాటు ఇంకెవరున్నారు అక్కడ? పేతురు ఉన్నాడు, ఆంద్రేయ ఉన్నాడు, ఇంకెవరున్నారు? శతాధిపతులు ఉన్నారు. అలాంటి ఏరియాలో ఎంతమంది అయినా మారుతుంటే ఎంతమంది మారు. అందుకే చూడండి, పిలువబడిన వారు అనేకులు, కానీ వచ్చేవారు మాత్రం చెప్పండి కొద్దిమంది. ఎంతమంది వచ్చి కూర్చున్నారుగా. నైటు ఆల్ నైట్ ప్రేయర్ కంటిన్యూ అవుతుందంటే ఉంటారా?
మీరు ఎలాంటో చెప్పినా కపెర్నహూమ్ బ్యాచే బాగుంది, ఇలా బాగా చెప్పాడు. బాగా చెప్తే కమాండ్ బాగుంటుందండి జేమ్స్ గారిది. సేమ్ ఆ రోజు అలాగే పొగిడారట. మెసేజ్లు బాగుంటాయి, కమాండింగ్ బాగుంటుంది, సబ్జెక్ట్ ఒక లింక్ బాగా నడుస్తుంది, వింటారు పోతారు. కానీ మానాల్సినవి మాత్రం చెప్పండి. మత్తయి సువార్త గుండెల్లో బరువెక్కిపోయి మాట ఏంటి చెప్పనా, నేను ఎలా మారానో నా టౌన్ నా సిటీ కూడా చెప్పండి అలాగే మారాలని కోరుకున్నాడు. విశ్వ ప్రయత్నాలు చేశాడు, చెప్పాడు. చచ్చిపోయే ముందు ఓ సువార్త రాసి చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయాడు కానీ చెప్పండి ఆయన సాక్ష్యం సువార్త ఇంకా చెప్పండి బతికే ఉంది. ఇప్పుడు ముగిస్తున్నా. ఇది ఆయనే రాశాడని గ్యారంటీ ఏంటి? లాస్ట్ వీక్ మనం క్వశ్చన్ రేజ్ చేసుకున్నాక ఇది మత్తయి గారే రాశారనడానికి మనకు ప్రూఫ్ ఏంటి? మత్తయి సువార్తలో సువార్త పైన పెద్ద అక్షరాలతో మత్తయి సువార్త ఉందని మత్తయి రాశాడంటావా? అలా అంటే పరిశీలన లేని వారు చేసే పని. ఆడెవడో ఈ మధ్య ప్రసంగం చేశాడు. ఆడన్నందుకు క్షమించాలి ఒక తమ్ముడు. ఏమన్నాడంటే ఉన్నవాడికి ఉంచుకున్నవాడికి తేడా తెలియకుండా ప్రసంగం చేశాడు. అర్థమవుతుందండి. నేను ఉన్నవాడిని అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పొదలో యెహోవా నేను ఉన్నవాడిని అన్నాడు. ఉన్నవాడంటే ఆ ఉన్నవాడు కాదు, సమరయ స్త్రీ కూడా ఉన్నవాడు ఉన్నాడు అన్నాడు. ఉంచుకున్నోడికి ఉన్నవాడికి తేడా తెలియదు. నేను ఏమనాలండి? ఉంచుకున్నవాడికి ఉన్నవాడు కనీసం నేను అడుగుతున్నాను. ఇలాంటి ప్రసంగాలు ఇలాంటి సెన్స్లెస్ మెసేజెస్ ఎవరు చెప్తారు చెప్పనా? కనీసం అవగాహన లేనివారు. అందుకే చెప్తున్నాను, ఎడ్లైన మత్తయి అని ఉందని మేము నమ్మేస్తుంటే అందరు నమ్ముతారేమో, కానీ డీసీ ఫాలోవర్స్ డీసీ బిలీవర్స్ నమ్మరు. పరిశీలిస్తారు, డిస్కవరీ చేస్తారు, దాన్ని వెలికి తీస్తారు. తెలిసిన పద్ధతి ఇది మా స్టాండింగ్ అని ప్రకటిస్తారు. లేదు ఇంకా ఉందంటే నువ్వు చెప్పు, సిగ్గు లేకుండా మేము మార్చుకుంటాం. అవును నిజంగా దేవుడు మాకు ఇంకా బయలుపరచలేదని సందర్భం ఎత్తున్నప్పుడల్లా బాధపడిపోతున్నారు. కానీ తప్పదెత్తున్నాను, ఏమనుకోకండి. విగ్రహాలకు అర్పించినవి తినొచ్చా తినకూడదని రెఫరెన్స్ కొన్ని పదుల నేను బైబిల్ నేర్చుకున్న కొత్త నుంచి పదుల సంవత్సరాల నుంచి ఆ రెఫరెన్స్ తెగలేదండి. ఆ రెఫరెన్స్ ఎప్పుడు తెగే చెప్పిన? భోజనాలు మానేసి, నిద్రలు మానేసి, పుస్తకాలు బ్యాగుల్లో పెట్టుకుని, ఇల్లు వదిలేసి, సంతోషాలన్నీ మా కార్యక్రమాలు ఉద్యోగాలు పనులన్నీ పక్కన పడేసి నేను తమ్ముడు దొడ్డ ప్రసాద్ అన్న ఇంకా సురేష్ తమ్ముడు కొంతమంది అలాగే చెల్లి అమ్మ ఎవరైతే ఉన్నారో జీసాన్ సిస్టర్స్ వాళ్ళు ఇలా కొంతమంది అందరం కలిసి ఒక రూమ్లోకి వచ్చింది. కొన్ని నెలలు మళ్ళీ చెప్తున్నా కొన్ని వారాలు నెలలు కూర్చొని రిఫరెన్స్ ఏంటి అలా చదవగా మాకు మిడ్-నైట్ 2:30, 3 మధ్యలో ఆ రెఫరెన్స్ డింగ్ ఓపెన్ అయ్యింది మాకు. అరే ఇది మీనింగ్ ఇదా అని. విగ్రహాలయమందు అని ఉంటుంది అక్కడ. మేము ఎంతసేపు చదివినా మనం విగ్రహాలయం అని చదివాం, కానీ అక్కడ ఆపు చదివితే విగ్రహాలయమందు ఆ ఒక్క మాట సబ్జెక్ట్ గేట్లు ఓపెన్ అయిపోయినాయి. ఆ ఒక్క మాట వద్దన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టే ఆ ఒక్క మాట క్రైస్తవ్యంలో విగ్రహాలకు అర్పించింది ఎందుకు తినకూడదన్నా చెప్పండి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను చెప్పిన? అందరిలాగా మనం నమ్మొద్దు. బరియా సంఘం వల్లే చెప్పండి అలా ఉన్నవో లేదో. ఈ మాట నేను అంటున్నాను ఏమనుకోకని కంపేర్ చేస్తున్నానని. ఈ వారం పౌలు గారు ఇక్కడికి వచ్చి మెసేజ్ చెప్పిన, ఇంక పౌలు గారు చెప్తే బైబిల్ ఎందుకంటే తీయడం అనకూడదు, గుర్తుపెట్టుకోండి. పౌలు గారు వచ్చి చెప్పిన, శీలా వచ్చి చెప్పిన, పేతురు వచ్చి చెప్పిన, బైబిల్ సొసైటీ పెద్ద వచ్చి చెప్పిన, పండితులు వచ్చి చెప్పిన, ఆ మెసేజ్ని ఖచ్చితంగా క్రాస్ చెక్ చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం సువార్త. ఇది మత్తయి రాశాడనడానికి ప్రూఫ్ ఏంటి మనకి? చూద్దాం ఒకసారి. ఆ పెద్దల ఇమేజ్ అయ్యింది ఒకసారి చూద్దాం ఒకసారి. ఇది మత్తయి గారే రాశాడనడానికి మనకి ఏంటి ప్రూఫ్ ఏంటంటే, మొదటి శతాబ్దంలో 33లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33లో చనిపోతే సుమారు 25 సంవత్సరాల వరకు వీళ్ళ సువార్తలు రాయలేదు. ఎవరు? అపోస్తులు రాయక ముందే సువార్త రాసింది ఎవరంటే 70-60 మధ్యస్థంలో రాసింది ఎవరంటే మత్తయి గారి కన్నా ముందు కొంచెం 2-3 ఏళ్ళు ముందు మార్క్ గారు రాశారు. మార్క్ గారు తర్వాత మత్తయి గారు రాశారు. వీళ్ళు ఇది రాయక ముందు వరకు నోటుతో సువార్త ఉంది, ఆ తర్వాత వీళ్ళ సువార్త రాశారు. ఇప్పుడు మనం హెడ్లైన్ మనం పెట్టుకున్నాం. ఇది ఎవరు పెట్టారు? బైబిల్ సొసైటీ వాళ్ళు పెట్టారు మత్తయి సువార్త అని రాసి చూస్తారు. ఇది బైబిల్ సొసైటీ ప్రింట్ చేస్తున్నప్పుడు పెట్టారు మత్తయి సువార్త అని. బాగా వినండి. అప్పుడు మత్తయి సువార్త ఎలా ఉందా? ప్రతుల మీద ఉంది. అది ఇప్పుడు ఉన్నట్టు అధ్యాయాలన్నీ ఒకే దిక్కున ఉన్నట్టు ఉన్నాయా?
మత్తయి రాసింది తేవాలంటే ఇన్ని చుట్టలు తేవాలి, గ్రంథపు చుట్టలు ఇలా తెచ్చి ఇదిగో మత్తయి గారు ఇది మొదట రాశాడు ఏంటంటే దానికి రెఫరెన్స్ లేవు, అధ్యాయాలు లేవు, టైటిల్స్ లేవు, ఒక కూర్పు లేదు. ఒక లెటర్ రాస్తారు చూస్తారు, లెటర్ రాస్తున్నప్పుడు అధ్యాయాలు రెఫరెన్స్ చేస్తారా? మన లెటర్ రాస్తాంగా, ఆ లెటర్ మాదిరి గౌరవిస్తూ రాసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. అలాంటి దాన్ని ఇది మత్తయి గారే రాస్తారని డిక్లరేషన్ ఎవరు ఇచ్చారు? ఆ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు? ఇది మత్తయి గారు రాశారని ఎవరు చెప్పారు? మొన్న 16వ శతాబ్దంలో సైంటిస్టులు చెప్పారని అనకూడదు. పురావస్తు శాస్త్రవేత్తల యొక్క పరిశోధన ఇలా తేలిందని అనకూడదు. 16వ శతాబ్దంలో పుట్టినోడికి అది మత్తయి గారు రాశాడని ఎలా తెలుస్తుంది? అందుకే ఇది మత్తయే రాశాడని మనకు చెప్పాలంటే మత్తయి గారికి దగ్గరగా ఆది సంఘంలో సభ్యుడిగా, బాగా వినాలి, మత్తయి గారికి దగ్గరగా అపోస్తులు నడిపిస్తున్న సంఘంలో సభ్యులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిక్లేర్ చేస్తే చెప్పండి, అప్పుడు మనం నమ్మచ్చు. ఉన్నారు అలా చేసిన అంటే ఉన్నారు. ఎవరు? 4 పేర్లు చెప్తాను, మీరు రాసుకోండి, రాసుకోకపోయినా చూసుకోండి ఒకసారి. ఓరిగన్ అంటారు ఒక ఆయన్ని. ఓరిగన్ అనే ఒక ఆయన ఉన్నాడు, పాపియస్ అనే ఒక ఆయన ఉన్నాడు, అరేనియస్ అనే ఒక ఆయన ఉన్నాడు, ప్యాంటనస్ అనే ఒక ఆయన ఉన్నాడు. సుమారు చాలామంది ఉన్నారు. వీళ్ళ ఆది సంఘంలో చాలా చాలా ప్రముఖమైన పెద్దలు. అంటే అపోస్తులు చనిపోయిన తర్వాత సంఘాన్ని పెద్దలకు అప్పగించారుగా. అపోస్తులు చనిపోయిన తర్వాత సంఘాన్ని పెద్దలకు అప్పగించారంటే అపోస్తులు వెళ్ళిపోతూ ఇక తర్వాత మీరు నడిపించండి అని పెద్దలకు ఎవరికైతే అప్పగించారో ఆ అపోస్తుల తర్వాత వచ్చిన పెద్దలే చెప్పండి, వీళ్ళే. ఎవరైతే ఉన్నారో ఓరిగన్ కానీ, ఇంకా పాంపియస్ కానీ, అరేనియస్ కానీ, ప్యాంటనస్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు కనబడతారు చూడండి, వీళ్ళు మనకు నేర్పిస్తున్నారంటే ఇందుకు ఎవరు? పాపియస్ అంటే ఎవరంటే యోహాను ఉన్నాడే, యోహాను సువార్త రాసిన యోహాను ఉన్నాడే, లేదా 12 మంది అపోస్తుల్లో యోహాను ఉన్నాడుగా, ఆ యోహాను గారి యొక్క శిష్యుడే పాపియస్. ఇది మత్తయే రాశాడని మొదటి శతాబ్దంలోనే మత్తయి గారు సువార్తను డిక్లేర్ చేసి సంఘానికి అప్పగించింది ఎవరు తెలుసా? యోహాను గారి యొక్క శిష్యుడు పాపియస్. ఇప్పుడు చెప్పండి, యోహాను గారికి మత్తయి సువార్త మత్తయి రాసిన యోహాను గారికి తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు మత్తయి గారు సువార్త రాసిన సంగతి యోహాను గారికి తెలిస్తే యోహాను గారి సబ్జెక్ట్ ఎవరు చెప్తారు? పాపియస్. ఆయన చెప్పిందంటే మనకి ఎవరు డిక్లేర్ చేస్తారు ఇది మత్తయి సువార్త అంటే? సంఘ పెద్దలు డిక్లేర్ చేస్తారు. సైంటిస్టులు, పురావస్తు శాస్త్రవేత్తలు కాదు. ఎవరు చెప్పండి? పురాతనమైన మన లెగసీని పట్టుకుని వచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆది సంఘపు పెద్దలే దాన్ని డిక్లేర్ చేస్తారు. అందులో ఒక ఆయన పాపియస్, అంటే యోహాను శిష్యుడు. ఈయన స్టోరీ ఏంటి మీకు అంత అర్థం కావాలి అంటే చెప్పడానికి టైం లేదు. వాళ్ళ జీవిత చరిత్రలు పుస్తకాలు ఉన్నాయి, చదవండి. లేదు మీకు ఎప్పుడైనా ఆసక్తి ఉంటే వీళ్ళు 4-5 ఉన్నారు, ఇంకా వాళ్ళ చరిత్రలు ఎప్పుడైనా మనం చూద్దాం. తర్వాత ఇంకెవరున్నారు? అరేనియస్. ఎవరైనా మొదటి శతాబ్దంలో 177వ సంవత్సరంలో సంఘానికి ఉన్న అనేకమైన సిద్ధాంతాల విషయంలో రోమ్ పట్టణానికి వెళ్ళి రాజుల ఎదుట అరేనియస్ ఎవరైతే ఉన్నాడో ఆ వచ్చిన ఆయన సంఘంలో మౌలికమైన సిద్ధాంతాలు ఇవి అని స్థాపించింది ఎవరో తెలుసా? అరేనియస్. అరేనియస్. మొదటి శతాబ్దం 7 అంటే 177 177లో అనేక సిద్ధాంతాలను క్రమానుగతంగా మాట్లాడుకోవాలని సంఘ పెద్దలు వచ్చిన క్రమాన్ని నేర్పించిన పెద్ద ఈయన కూడా ఏమన్నాడు తెలుసా? ఇది మత్తయి రాసిన సువార్తే అని డిక్లేర్ చేశాడు. పాంపియస్ డిక్లేర్ చేశాడు ఇది మత్తయి సువార్త అని. చెప్పండి. నెక్స్ట్ అరేనియస్ డిక్లేర్ చేశాడు. ఇంకెవరున్నారు చూడండి. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకుంటే సిద్ధాంతాల విషయంలో అరేనియస్ ఫైట్ చేసింది. ఎవరైనా చదువుకున్న వాళ్ళకి కొంచెం థియాలజీ మీద చదువుతూనే అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. నాస్టిజంతో ఫస్ట్ టైం ఫైట్ చేసింది ఎవరు చెప్పిన? పౌలు గారి కన్నా ముందు, పౌలు గారి తర్వాత ఈయన. అంటే సంఘంలో నడవడికలో పౌలు గారి తర్వాత నాస్టిజంతో ఫైట్ చేసింది ఈయనే. నాస్టిజం అంటే ఏంటి తెలుసుగా? నాస్టిజం అంటే రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో నాస్టిజం అంటే ఏంటంటే ఇది ముట్టుకోవద్దు, ఇది తినొద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, ఇది తాకొద్దు. ఈ మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని ఉంటాయిగా, అది తినొద్దు, ఇది ముట్టుకోవద్దు, ఈ టైప్ బాధ అంటే యెసు పేరు చెప్పి ఇవి తినకూడదు, మన నాన్ వెజ్ తినకూడదు, ఆకుకూరలు తినాలి, ఈ టైప్ బాధ చెప్పేది ఎవరంటే నాస్టిజం ఒక బ్యాచ్ అన్నమాట. వాళ్ళతో ఫైట్ చేసింది ఎవరు తెలుసా? పౌలు గారి తర్వాత ఈయనే అరేనియస్. ఈయన కూడా మనకు కన్ఫర్మ్ చేశాడు ఈయన మత్తయి సువార్త ఇది మత్తయి రాసిందే అని. ఇంకా మీకు అర్థం కాదంటే మోటోనిజంతో ఫైట్ చేశాడు, వాలంటిజంతో ఫైట్ చేశాడు, అనేకమైన ఆఫ్టిజంతో ఫైట్ చేశాడు. ఇంకా మాట్లాడుకోవాలంటే డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ది అపోస్టలిక్ ప్రీచింగ్ అని ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం ఎప్పటికీ సంఘ పెద్దలు చదువుకుంటారు. ఉన్నతమైన పుస్తకాలు చేశాడు, వాదించేశాడు. ఇంకా
ఓరిగననే ఆయన మొదటి శతాబ్దంలో, అంటే మొదటి శతాబ్దం దాటి, సుమారు మొదటి శతాబ్దాన్ని దాటి 185లో సుమారు 2000 గ్రంథాలు, 2000 పుస్తకాలు రాసినట్టు ఆయన. 2000 పుస్తకాలు ఇప్పుడు రాయడం కాదు, ఈ 2000 పుస్తకాలు రాసిన ఆయన కూడా డిక్లేర్ చేసినట్టు ఏమని, ఇది మత్తయే రాశాడు అని. మీకు అర్థమవుతుంది ఎవరు రాశారు, ఎవరు కన్ఫర్మ్ చేస్తారని చెప్తున్నారు? బైబిల్ సొసైటీ వాళ్ళు కాదు, చెప్పండి. అపోస్తుల తర్వాత ఎవరైతే సంఘానికి పెద్దలుగా నడిచారో ఆ పెద్దలే ఇది మత్తయి సువార్త అని కన్ఫర్మ్ చేస్తారు. ఇంకా విషయం ఏంటి చెప్పిన, ఇన్ని రాసిన ఈయన ఎవరైతే ఉన్నారో, తర్వాత మనకు కనబడేది ప్యాంటనస్ ఎవరైతే ఉన్నారో, ఈయన క్రీస్తు శకం 180లో జన్మించాడు. మీకు మనం మొన్న మధ్య డివినిటీ మీద ఫైట్ చేస్తున్నప్పుడు ప్రతిసారి మనకి ఒక వ్యక్తి పేరు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన పేరు చెప్పండి. అథనేసియా గురువు ఉన్నాడుగా, అలెగ్జాండ్రియా గురువు ఎవరు అనుకుంటున్నారు? ఈయనే. మీకు అర్థమవుతుందో లేదు? అలెగ్జాండ్రియా గురువు ఏమో ఈయన, అలెగ్జాండ్రియా శిష్యుడేమో అథనేసియే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టలేదని సంఘంలో బలమైన సిద్ధాంతాన్ని ఎలిబరేట్ చేసినాడు, గుర్తుపెట్టుకోండి. మరో విషయం చెప్పనా, ఈ ప్యాంటనస్ ఎవరైతే ఉన్నాడో ఆ రోజుల్లో ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి క్రైస్తవ థియోలాజికల్ కోర్సులో మొట్టమొదటిసారి క్రిస్టియానిటీ కూడా ఒక థియాలజీ ఉంది, దీన్ని కూడా ఒక సిస్టమేటిక్ థియాలజీగా మనం బోధించాలని ఫస్ట్ టైం థియాలజికల్ కోర్సు పెట్టిన తర్వాత చెప్పిన పౌలు గారి తర్వాత ఈయనే, గుర్తుపెట్టుకో. మరొక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పిన, ఇండియా వచ్చింది కూడా ఈయనే. ఇండియా వచ్చి కేరళ పరిసర ప్రాంతాలకు వచ్చే సమయానికంట అప్పటికే మత్తయి సువార్త నకలు ఉందంట. ఎక్కడా? ఇండియాలో. అదే అద్భుతం. ఇండియాకు వచ్చేసరికి అప్పటికే మత్తయి సువార్త నకలు ఉందట. ఇండియా వచ్చి అన్నాడట, ఇది మా మత్తయి రాసిన సువార్తే అన్నాడంట. ఇలాంటి పెద్దలు బాగానండి, ఇది మత్తయి రాసిన సువార్త అని ఆ రోజు కన్ఫర్మ్ చేస్తే, ఆ పెద్దలందరూ కన్ఫర్మ్ చేసింది, ఆయా తరాల్లో కన్ఫర్మ్ చేసిన ఆ సువార్తని సంఘం అలా లెగసీగా అలా మోసుకుంటే ప్రింటింగ్ మిషన్ వచ్చిన తర్వాత, బైబిల్ సొసైటీలు వచ్చిన తర్వాత పెద్ద అక్షరాలు రాసి అధ్యాయాలు విడదీసి, మళ్ళీ అధ్యాయాలు ఎవరు విడదీశారు, వచనాలు ఎవరు తీసారు తర్వాత చూద్దాం మనం. వచనాలు అధ్యాయాలు విడదీసి పెద్దలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మత్తయి సువార్త అని ప్రింటింగ్ మిషన్ మీద చెప్పండి ప్రింట్ వేశారు. ఇది సువార్త, మత్తయి సువార్త. ఇంకా ఏమున్నాయంటే ఇంకా చాలా ముఖ్యమైన సంగతులు ఉన్నాయి. మిగిలిన వార్తలు చెప్పండి, బ్రేక్ తర్వాత చూద్దాం. బ్రేక్ వచ్చేవారం. ఈ వారంలో ఒక ప్రాముఖ్యమైన సంగతికి మేము బయలుదేరుతున్నాం. రేపు సాయంత్రం చెన్నై మన సంఘం నుండి మళ్ళీ ఒక నూతనమైన 2 గీతాలు వస్తున్నాయి, చాలా హార్ట్ఫుల్గా ఉంటాయి. అందులో ఒక సర్ప్రైజింగ్ ఉంది, చెప్పను, వెయిట్ చేయండి. అదిరిపోతుంది. 139వ కీర్తన కంటెంట్ అలా వస్తుంది. అది వింటున్నప్పుడు కానీ దాని మ్యూజిక్ కానీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరో కీర్తన ఉంది, అందులో ఎన్నిపోస లాంటి పదం ఏంటంటే హితము గతం మర్చిపోయిందని. గతం మర్చిపోవడం ఏంటి? మనిషికి మంచి చేస్తే మనిషి మర్చిపోవడం ఎంత అనుకుంటే మంచే గతం మర్చిపోయిందంట. అంటే లైన్స్తో 2 సాంగ్స్ మనకు వస్తున్నాయి. అలాగే మనతో పాటు హైదరాబాద్ డేవిడ్ అన్న, ఆయన కూడా మంచి సాంగ్స్ రాశాడు. దుప్పు నీటు ఏదో సాంగ్ రాశారన్న, ఆయన కూడా మంచి పాట రాశాడు, చాలా పాట. ఇవన్నీ వస్తున్నాయి. రేపు చెన్నై వెళ్తున్నాం. మంచిగా స్టూడియో వరకు జరగాలి. స్ట్రింగ్స్ కానీ ఇంకా ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అవన్నీ రావాలి. మన గంతులు హీరోయిన్లాగా బీచ్ అలాగా తిరగకుండా మంచిగా కంటెంట్తో గతించిన సంవత్సరం మిలియన్ వ్యూస్ వెళ్ళి ఈ రోజుకి ఎర్లీ మార్నింగ్ ఆ సాంగ్స్ విని డేని స్టార్ట్ చేస్తున్న వారు అనేక మంది విశ్వాసులు ఉన్నారు. అలాంటి పాటల్లో మళ్ళీ ఈ 2 కూడా చేరాలని ప్రార్థన చేయండి. క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా రావాలి. అందరూ లేచి నిలబడితే ఇక చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలోకి వెళ్ళి మనం చివరి ప్రార్థన చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు వేయలేని వారు లేచి నిలబడండి. దయచేసి ఎవరు కదిలిపోవద్దు. ఈ ఉన్నతమైన కార్యక్రమంలో ఏకీభవించండి. తమ్ముడు స్టీఫెన్ వచ్చి జరిగిన వర్తమానాన్ని జ్ఞాపకం చేస్తూ సందర్భానుసారమైన పాట పాడుతూ మన నిబంధన మనకు జ్ఞాపకం చేస్తాడు.